ఇక నా పేరు కృష్ణారెడ్డి. నేను ఇండియన్ బ్యాంక్లో ఏజీఎంగా రిటైర్డ్ అయ్యాను. నేను ఈ కృష్ణ చైతన్య కాలేజెస్కి ఫౌండర్ని. 2004లో స్థాపించిన ఈ కృష్ణ చైతన్య కాలేజీలు వాగ్దేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద స్థాపించబడినాయి. ఈ వాగ్దేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ మదనపల్లి ప్రశాంత్ నగర్ సెకండ్ క్లాస్లో ఉండే మా ఇంటి అడ్రస్తో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కాలేజీల గురించి చాలా ఏళ్లుగా రకరకాల అపోహలు ఉన్న కారణంగా వాటిని క్లారిఫై చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయాలను మీతో పంచుకుంటున్నాము. ఇందులో మెయిన్గా మనకు ఈ కాలేజ్ యొక్క హిస్టరీ, తర్వాత దీంట్లో జరిగినటువంటి లీగల్ డిస్ప్యూట్స్ ఏమున్నాయి, ముఖ్యంగా ఫండ్స్ డైవర్షన్ అనేది ఏ విధంగా జరిగింది అనే విషయాలను మనము దానికి తోడు లీగల్ ఇష్యూస్ను కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో ఈ కాలేజీలు స్థాపించిన కొన్ని ఏళ్ల ముందు నుండి కాలేజీ స్థాపించిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను యాజ్ ఎ ఫౌండర్గా నేను ఇండియన్ బ్యాంక్లో పనిచేస్తూ ఏ ఏ ప్రాంతాల్లో పనిచేశానన్న విషయాన్ని మీకు వివరిస్తాను. సో దట్ మీకు ఈ కాలేజీ మీద డైరెక్ట్గా ఏ విధంగా నేను కంట్రోల్ చేయలేకపోయానన్న విషయం అర్థమవుతుంది. 1990-2000 సంవత్సర కాలంలో, అంటే సుమారు ఈ 10 సంవత్సరాలలో నేను ఇండియన్ బ్యాంక్ మదనపల్లిలో ఒక టర్మ్ ఫీల్డ్ ఆఫీసర్గా, ఒక టర్ము బ్రాంచ్ మేనేజర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2020 నుండి 2025 మధ్య కాలంలో నేను కడపలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేశాను. ఆ టైంలోనే, అంటే 2000-2005 మధ్య కాలంలోనే నేను ఈ కాలేజీలను స్థాపించడం అంటూ జరిగింది. ముఖ్యంగా నేను కడపలో పనిచేసేటప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల మధ్య, మెయిన్గా వివేకానంద రెడ్డి లాంటి ఎంపీలు, మిగతా రాజకీయ నాయకులు నాకు సన్నిహితంగా ఉన్న కారణంగా సునాయాసంగా కాలేజీలు పర్మిషన్ తీసుకుని వచ్చి 2003లో వాగ్దేవ్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి 2004లో ఈ బసినకొండ దగ్గర కృష్ణ చైతన్య కాలేజీలను స్థాపించడం జరిగింది. అంటే ఈ కాలేజీలు స్థాపించినప్పుడు కూడా నేను ఇక్కడ మదనపల్లిలో డైరెక్ట్గా లేనన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఆ టైంలో తర్వాత కాలంలో 2006 నుండి 2008 ప్రాంతంలో నేను చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్కి చీఫ్ ఇన్స్పెక్టర్ మరియు విజిలెన్స్ ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అక్కడి నుండి తర్వాత నాకు గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ కెపాసిటీలో పనిచేసి 2020 సంవత్సరంలో డెప్యూటీ జోనల్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ కర్ణాటక స్టేట్లో బెంగళూరులో రిటైర్డ్ అయ్యి మదనపల్లికి రావడం అంటూ జరిగింది. రిటైర్డ్ అయిన నెక్స్ట్ సంవత్సరం, అంటే 2021 సంవత్సరంలో లా సెట్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి 2022, 23, 24 3 సంవత్సరాల్లో చిత్తూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ ఆర్కేఎం లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేసి ఈ సంవత్సరం జూలైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకొని హైకోర్టులో ప్రాక్టీస్ను మొదలుపెట్టాను. ముఖ్యంగా హైకోర్టు కేసులు చూస్తుంటాను. అది కాకుండా అప్పుడప్పుడు మన మదనపల్లి బార్ అసోసియేషన్లో కూడా మెంబర్గా ఉన్న కారణంగా మదనపల్లిలో ఉన్న కోర్టులో కూడా నేను ఈ ప్రాక్టీస్ అప్పుడప్పుడు లాయర్గా పనిచేస్తుంటాను. నెక్స్ట్, తిరిగి కాలేజీ విషయానికి వచ్చినట్లయితే ఈ కాలేజీ స్థాపించడానికి మొట్టమొదలుపెట్టినప్పుడు ఫార్మసీ నర్సింగ్ కాలేజీలు స్థాపిద్దామనుకున్నాను. అప్పుడు ఆనాటి పురప్రముఖులైనటువంటి డాక్టర్ శాంసన్ సంజీవరావు ఎమ్మెల్యే హాస్పిటల్ ఇన్ఛార్జి, మరియు డాక్టర్ తిప్పారెడ్డి దేశాయ హాస్పిటల్స్ ఇన్ఛార్జి ఓనర్, అండ్ డాక్టర్ రామ్ కుమార్ గారు, మేము వాళ్ళు ముగ్గురు నేను ఒకరిని కలిసి కాలేజీ ప్రారంభిద్దామని అనుకున్నాము. కానీ ఈ మధ్యలో మా మిస్సెస్ అయిన బి శ్యామలమ్మ వేరే వాళ్ళతో కంటే కూడా మా ఫ్యామిలీ మెంబర్ని చేర్చుకున్నట్లయితే మా పుట్టింటి వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళు సరైన పరిస్థితుల్లో లేరు అని రిక్వెస్ట్ చేసి వాళ్ళను తప్పించి వారి యొక్క కుటుంబ సభ్యులతో మనము కాలేజీ ప్రారంభించడానికి సలహా ఇచ్చింది. ఆ సలహా ప్రకారమే ఇప్పుడు ఈ బి రామ్మోహన్ రెడ్డి గ్రూప్ వాళ్ళని చేర్చుకోవాల్సి వచ్చింది. దీనికి తోడుగా నేను కడపలో పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయమైన రమేష్ కుమార్ రెడ్డి మరియు సురేష్ కుమార్ రెడ్డిలు కూడా కొన్ని మేము కలిగిరికి చెందిన వాళ్ళము. మాకు కూడా భాగం వచ్చినట్లయితే మాకు కాలేజీలో టీచింగ్ అనుభవం చెప్పిన కారణంగా
వాళ్ళను కూడా ఈ కాలేజీ స్థాపించుటకు ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మన మెంబర్లు వింటున్న వాళ్ళకి అవగాహనకు ఈజీగా ఉండేందుకు గాను మనము ఈ కాలేజీ స్థాపించడానికి ముందుకు వచ్చినటువంటి 3 ఫ్యామిలీలను మనం వివరిస్తాం. బిఎస్ఎం గ్రూప్ అంటే బి శ్యామలమ్మ గ్రూప్ అంటే నేను మా మిస్సెస్, మాకు వారసులైన 3 కొడుకులు. అదేవిధంగా బిఆర్ఆర్ గ్రూప్ అంటే బి రామ్మోహన్ రెడ్డి, వాళ్ళ అన్న వెంకట శివారెడ్డి, ప్రస్తుతం ఆయన చనిపోయారు లేరు, ఆయన వారసులు గోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి. ఈ వెంకట శివారెడ్డి తమ్ముడు వాసుదేవరెడ్డి కంటే చిన్నవాడు రామ్మోహన్ రెడ్డి. సో వీళ్ళ ఒక గ్రూప్. దిస్ ఇస్ కాల్డ్ బిఆర్ఆర్ గ్రూప్. మనము ఇప్పుడు డిస్కస్ చేసేటప్పుడు బిఆర్ఆర్ గ్రూప్ అంటే ఇది మీకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. బిఎస్ఎం గ్రూప్ అంటే ఈ మెంబర్స్ అంతా గుర్తుకు రావాలి. ఇక ఫైనల్గా సిఆర్ఆర్ గ్రూప్, శ్రీ రమేష్ కుమార్ రెడ్డి గ్రూప్ అంటే ఆ గ్రూప్లో వాళ్ళిద్దరు ఉంటారు, అన్నదమ్ములు రమేష్ కుమార్ రెడ్డి మరియు సురేష్ కుమార్ రెడ్డి. సో 3 ఫ్యామిలీలు కలిసి ఈ శ్రీకృష్ణ చైతన్య కాలేజీను స్థాపించడం జరిగింది. వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇంతకు మునుపు చెప్పినట్టే ప్రశాంత్ నగర్ 2nd క్రాస్లో ఉన్న మా ఇంటి అడ్రస్తో స్టార్ట్ చేయడం జరిగింది 2003లో. తర్వాత ఈ సొసైటీ కింద 2004లో నిమ్మనపల్లి రోడ్డులో శ్రీకృష్ణ చైతన్య కాలేజీలు స్థాపించాం. ఈ కాలేజీలు స్థాపించినప్పుడు 1-2 కాలేజీలు కాదు, మొత్తం 6 కాలేజీలు కలిపి తెచ్చాం. ఒకటేంటి, కృష్ణ చైతన్య కాలేజీ ఫార్మసీ 4 ఏళ్ల కోర్సు, నర్సింగ్ 4 ఏళ్ళది, కృష్ణ చైతన్య కాలేజీ ఫిజియోథెరపీ అని ఇంకో కోర్సు ఉండేది, అది 4 ఏళ్ళ కోర్సు. అందులో ముఖ్యంగా చాలా పెద్ద ఫీజు, సంవత్సరానికి ఆ కాలంలో 60,000 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క స్టూడెంట్కి వచ్చేటువంటి కోర్సు. అదేవిధంగా శ్రీకృష్ణ చైతన్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 3 ఏళ్ల కోర్సు, 2 వొకేషనల్ కోర్సులు, శ్రీకృష్ణ చైతన్య ఎంఎల్టీ అండ్ శ్రీకృష్ణ చైతన్య ఎంపీహెచ్డబ్ల్యూ అనేది, ఇన్ని 6 కోర్సులు తేవడం అంటూ జరిగింది. కాబట్టి కాలేజీ పెట్టిన మొదటి 2-3 సంవత్సరాల్లోనే సుమారుగా 500 మంది అడ్మిషన్స్ ఉండేటివి. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దీని ఇంప్లికేషన్ తర్వాత మనం ఫ్యూచర్లో మన కాలేజీలో జరిగినటువంటి ఫండ్స్ డైవర్షన్కి అర్థమయ్యేదానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్, ఈ కాలేజీలు స్థాపించడానికి కావాల్సినటువంటి పెట్టుబడులను 3 ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు ఒక నిష్పత్తిలో పెడదామని నిర్ణయించుకున్నాము. ఆ నిష్పత్తి ఏమనగా బిఎస్ఎం గ్రూప్ వారు 40%, బిఆర్ఆర్ గ్రూప్ వాళ్ళు 40%, సిఆర్ఆర్ గ్రూప్ వాళ్ళు 20%, అనగా మొత్తము 100%. ఈ పెట్టుబడుల్లో కూడా ఒక్కొక్కరు ఒకసారి ఎక్కువ తక్కువ పెడుతుంటారు, కానీ దీనివల్ల ఎవరికీ నష్టం రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ పెట్టుబడులు ఏవైతే పెడుతున్నామో దాన్ని సొసైటీకి ఇచ్చిన లోన్ కింద చూపిస్తూ వచ్చిన లాభాలలో ₹2 వడ్డీ కంటే మించకుండా తీసుకునేదానికి నిర్ణయం తీసుకున్నాం. అనగా వాళ్ళు పెట్టిన పెట్టుబడుల మీద ₹2 వడ్డీ నెలకి, అంటే 24% సంవత్సరం లెక్కన తీసుకునేదానికి వీలయ్యేటట్లు మేము సొసైటీ బైలాస్లో రాసుకోవడం అంటూ జరిగింది. తర్వాత ఈ మొట్టమొదట బిఎస్ఎం గ్రూపు 40% కూడా ఒక వ్యక్తి శ్యామలమ్మ మాత్రమే పెట్టేది. ఇక్కడ బిఆర్ఆర్ గ్రూప్ వచ్చినట్లయితే మెయిన్గా వాళ్ళు 3 అన్నదమ్ములు, వెంకట శివారెడ్డి ఆయన ప్రస్తుతం లేడు, ఆయన కుమారులైన జైపాల్ గోపాల్ రెడ్డిలు, తర్వాత వాసుదేవరెడ్డి, తర్వాత బి రామ్మోహన్ రెడ్డి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కూడా కొంతమంది కొద్దిగా మొదటి సంవత్సరం పెట్టుబడి పెట్టినప్పటికీ ఫైనల్గా వీళ్ళ రేషియో ఎట్లా ఉంటుందంటే గోపాల్ రెడ్డికి 6.7%, జైపాల్ రెడ్డికి 6.7%, అనగా వెంకట శివారెడ్డి వారసులుగా ఒక్కొక్కరికి ఇంత మాత్రమే వస్తుంది. వాసుదేవరెడ్డి ఆయన కొడుకు ప్రస్తుతం మల్లికార్జునుడు, ఆయన 13.3%, రామ్మోహన్ రెడ్డి 13.3%. అనగా మొత్తము గ్రూపులో మొత్తం పెట్టుబడుల్లో సోకాల్డ్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి యొక్క భాగము 6.7% మాత్రమే. అదే ఇటు రమేష్ కుమార్ రెడ్డి గ్రూప్కి వచ్చినట్లయితే వాళ్ళు 2 అన్నదమ్ములు 20% అని ఒక్కొక్కరు 10% పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో 2004 సంవత్సరంలో కాలేజీ స్థాపించినప్పటి నుండి కాలేజీ డే టు డే అఫైర్స్ను చూసుకునేదానికి గాను ప్రెసిడెంట్గా బి రామ్మోహన్ రెడ్డిని మరియు ట్రెషరర్గా రమేష్ కుమార్ రెడ్డిని పెట్టి నడిపించే వాళ్ళము. అందులో ముఖ్యంగా చెక్ పవర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రెసిడెంట్గా రామ్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉండేది. ఇక రమేష్ కుమార్ రెడ్డి కూడా చెక్ పవర్ కలిగి ఉన్నప్పటికీ అతనికి
ఈ ప్రిన్సిపాల్ డ్యూటీలు ఉన్న కారణంగా ఎక్కువ టైం దాని మీద స్పేర్ చేయలేకపోయేవాడు. ఇక నా విషయానికి వస్తే ఈ కాలేజీలు పెట్టిన మొదటి సంవత్సరాలుగా 2004 నుండి 2007 ప్రాంతంలో నేను ఇండియన్ బ్యాంకులో మేనేజర్గా కడపలోను, తర్వాత చిత్తూరులోని గ్రామీణ బ్యాంకులో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్న కారణంగా కాలేజీలో జరిగేటువంటి డే టు డే అఫైర్స్ను నేను చూసుకునే వీలు లేకుండా పోయింది. నెక్స్ట్, సో ఈ మధ్యకాలంలో అంటే 2004-07 మొదటి రోజుల్లో, కాలేజీ స్థాపిస్తున్న మొదటి రోజుల్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ చేస్తున్నట్లు రామ్మోహన్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసేవాడు. రమేష్ కుమార్ రెడ్డి డిసిప్లిన్గా బిహేవ్ చేయలేదని, కాలేజీకి సక్రమంగా రాలేదని, స్టూడెంట్స్ మీద మిస్బిహేవ్ చేస్తున్నాడని రకరకాల కంప్లైంట్లు డైలీ నాకు చెప్పేవాళ్ళు. నేను బ్యాంకు మేనేజర్గా ఉన్న కారణంగా ఈ కలహాలను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. కానీ వీన్ని రామ్మోహన్ రెడ్డినే నమ్మడానికి ఒక కారణమేమనగా, రమేష్ రెడ్డి సక్రమంగా కాలేజీకి రావలేదని రామ్మోహన్ రెడ్డి చేసిన కంప్లైంట్ కారణంగా బహుశా రమేష్ కుమార్ రెడ్డి ఈ విధంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ చేస్తున్నాడు అనుకున్నానే తప్ప నిజంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ చేస్తున్నట్టు నమ్మలేకపోయాను. ఎందుకనగా ఏ ఒక్క విషయంలోనూ రమేష్ కుమార్ రెడ్డి సరైనటువంటి ఎవిడెన్స్ చూపించలేకపోయాడు ఈ విధంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ ఫైనాన్స్ రామ్మోహన్ రెడ్డి మరియు రమేష్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి చేయడం అంటూ జరిగింది. ఏదైతేనేమి చివరికి ఈ రమేష్ కుమార్ రెడ్డి నా మీద కక్ష పెంచుకొని, ఎందుకంటే ఎన్ని చెప్పినా కృష్ణారెడ్డి నా మాట వినడం లేదు, నమ్మడం లేదు, రామ్మోహన్ రెడ్డి మీద బావమరిది కాబట్టి చర్యలు తీసుకోవడం లేదని కక్ష పెంచుకొని దానికోసమే మమ్మల్ని మొత్తం తీసేసి మా సొసైటీని మొత్తాన్ని కొత్తగా అతను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ మేము మదనపల్లి కోర్టులో OP 94/2007 అని వేయడం, వాళ్ళు దానికి ఎదురుగుండా OP 150/2009 అనేటువంటి వ్యాజ్యాలను వేసుకొని కోర్టు కేసులు నడుపుతూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే 2007 సంవత్సరంలో ఈ రామ్మోహన్ రెడ్డి మరియు రమేష్ కుమార్ రెడ్డి మధ్య గొడవలు పీక్కెళ్ళి కోర్టులో కేసులు వేసుకొని పోలీస్ కంప్లైంట్లు చేసుకొని ఇన్ని జరుగుతున్నాయో, ఆ టైంలో నేను రమేష్ కుమార్ రెడ్డి చేసేటువంటి చర్యలను ఎదుర్కొనేదానికే సరిపోయింది తప్ప కాలేజీలో అవకతవకలు ఏం జరుగుతున్నాయనేది దృష్టి పెట్టలేకపోయాను. అంతేకాకుండా ఆ టైంలో ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ ఖర్చుల మీద గోపాల్ రెడ్డిని సూపర్వైజ్ చేయమని నియమించడం జరిగింది. సో ఈ గొడవలను ఆధారంగా చేసుకొని నేను ఎప్పుడైతే ఫుల్గా రమేష్ రెడ్డి చేసేటువంటి గొడవలను చూసుకునేదానికి సరిపోతుండగా దీన్ని ఆసరాగా చేసుకొని ఈ రామ్మోహన్ రెడ్డి ఆయన చేసే లెక్కలను చూడడానికి పెట్టిన గోపాల్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ డబ్బులను డైవర్సిఫై చేసి తినేయడం మొదలుపెట్టారు. 2007 సంవత్సరం తర్వాత కూడా కాలేజీలో ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ సక్రమంగా ఫీజులు రాలేదని రకరకాల కారణాల వలన కొద్దిగా లాభం కానీ లేదా కొద్దిగా నష్టం కానీ చూపించేవాళ్ళు. ఆ కొద్దిగా చూపించిన లాభంలో కూడా తిరిగి ఆ డబ్బును మాకు చేతికి ఇవ్వకుండా అదే కాలేజీ డెవలప్మెంట్కు వినియోగించేవాడు. ఈ కారణంగా విసుగు చెందిన మేము కొన్ని రోజుల తర్వాత సక్రమైన లెక్కలు చూపించాలని గట్టిగా అడగగా రామ్మోహన్ రెడ్డి, ఒకవేళ మీకు నా మీద అనుమానం ఉన్నట్టయితే నేను లెక్కలు చేయను, కోర్టులో కేసులు కూడా నడిపించను, మీరే చూసుకోండి అని చెప్పి పుస్తకాలను చెక్కుబుక్కును పారేసి బయట వెళ్ళిపోయేవాడు. అంతేకాకుండా నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేవాడు. ఈ విధమైన బెదిరింపులకు భయపడి మాకు వేరే గత్యంతరం లేక కోర్టు కేసులు ఒక సైడ్ ఉన్న కారణంగా మనలో మనం గొడవలు పడితే వీలు కాదనే ఉద్దేశంతో గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులను గట్టిగా అడిగేదానికి వీలు లేకుండా పోయింది. అందువలన గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ కాలేజీని పూర్తిగా రామ్మోహన్ రెడ్డి మరియు గోపాల్ రెడ్డి వాళ్ళకి వదిలివేయడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు వీలైనంతగా దోచేయడం అనేది జరిగింది. సో 2014-15 సంవత్సరంలో నా కుమారుడైన శశివర్ధన్ రెడ్డి అదే కాలేజీలో ఎంఫార్మసీ పూర్తి చేసుకుని కరస్పాండెంట్ అయ్యి ఈ రామ్మోహన్ రెడ్డి మరియు గోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి బ్యాంకు లావాదేవీల మీద
గమనిస్తూ వచ్చాడు. అంతేకాకుండా వారు వసూలు చేసే ఫీజులు మొత్తము బ్యాంకులో జమ చేసే విధంగా చూసుకున్నాడు. అదే కాకుండా పెట్టేటువంటి ఖర్చులన్నీ కూడా బై హ్యాండ్ కాకుండా చెక్కుల ద్వారా వీలైనంత వరకు ఖర్చులు పెట్టే విధంగా చూసుకున్నాడు. ఇలా చేసిన 2015 సంవత్సరంలోనే ఏకంగా 70 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దీనితో మాకు బి రామ్మోహన్ రెడ్డి మరియు బి గోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ లావాదేవీల మీద చాలా అనుమానం కలిగింది. ఆ సంవత్సరంలో వచ్చినటువంటి 70 లక్షల రూపాయలను కూడా మేము మెంబర్లకి వడ్డీ రూపంలోన మరియు కాలేజీ డెవలప్మెంట్ కోసము వినియోగించడం జరిగింది. ఇదే తరహాలో మరో సంవత్సరం కూడా లాభాలు వచ్చేసరికి మాకు బి రామ్మోహన్ రెడ్డి ముందు సంవత్సరాల్లో చేసినటువంటి లావాదేవీల మీద పూర్తిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని వ్యక్తపరిచి రామ్మోహన్ రెడ్డిని క్లారిఫికేషన్ అడగగా ఏ విధమైనటువంటి సమాధానము ఇవ్వలేకపోయాడు. ఆ తరువాత మాకు బి రామ్మోహన్ రెడ్డి అతని భార్య యొక్క అకౌంట్ స్టేట్మెంట్లు దొరికాయి. వాటిని వెరిఫై చేస్తే ఆ అకౌంట్ స్టేట్మెంట్లో భారీ మొత్తాలలో ట్రాన్సాక్షన్స్ మేము గమనించాము. ఈ విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత మాకు ఇంతకు మునుపు రామ్మోహన్ రెడ్డి మరియు గోపాల్ రెడ్డి చేసిన ఫైనాన్షియల్ అవకతవకలు చాలా భారీ ఎత్తున ఉన్నట్టు మాకు నమ్మకం కలిగి దాని మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాము. నెక్స్ట్ ఇదే విషయం ఈ విధంగా రామ్మోహన్ రెడ్డి అకౌంట్లోన వారి భార్య అకౌంట్లోన పెద్ద మొత్తాల లావాదేవీల గురించి మాకు అనుమానం ఉన్న విషయాలన్నింటినీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద గోపాల్ రెడ్డిని గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి అతన్ని కూడా వివరణ ఇవ్వవలసిందిగా కోరగా అతను కూడా ఈ దొంగతనంలో భాగస్వామి కాబట్టి ఎలాంటి సమజాయిషి ఇవ్వకుండా పాత లెక్కలను తోడవద్దని మాకు సలహా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మేము రామ్మోహన్ రెడ్డిని ఆధారాలతో సహా గట్టిగా ప్రశ్నించగా మునుపటిలాగానే బెదిరింపులకు మొదలుపెట్టాడు. అందులో భాగంగా తను సొసైటీకి ప్రెసిడెంట్గా మరియు మెంబర్గా రిజైన్ చేస్తున్నట్టు రిసిగ్నేషన్ ఇవ్వడమే కాకుండా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మీరు ఎంత కావాలంటే అంత రాసుకోండి అని చెప్పి ఇవ్వడము జరిగింది. అంతేకాకుండా రామ్మోహన్ రెడ్డి రిజైన్ చేసినప్పటి నుండి మేము 3 సార్లు మీటింగులు కండక్ట్ చేసి ఈ బి రామ్మోహన్ రెడ్డి గ్రూప్ మెంబర్లైన గోపాల్ రెడ్డి మరియు ఇతరులను మా ఇంటిలో జరుగుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి రమ్మని కోరినప్పటికీ వాళ్ళు మీటింగ్కి రాకుండా 3 మీటింగులకు ఆబ్సెంట్ అయ్యి తత్కారణంగా మెంబర్షిప్ను కోల్పోవడం జరిగింది. అనగా ఈ 2016 ఆగస్టు 7వ తారీఖున రామ్మోహన్ రెడ్డి రిజైన్ చేయడము, ఆ తర్వాత డిసెంబర్ లోపల జరిగినటువంటి 3 మీటింగులకు వాళ్ళు సభ్యులు ఎవరు హాజరు కాని కారణంగా వాళ్ళందరూ కూడా డిసెంబర్ 2016 నాటికి పూర్తిగా మెంబర్షిప్ కోల్పోయారు. తత్కారణంగా 2016 డిసెంబర్ అంటే డిసెంబరే కాదు ఆగస్టు 2016 నుండి కూడా మొత్తం ఈ శ్రీకృష్ణ చైతన్య కాలేజీలన్నింటినీ కూడా మేమే మేనేజ్మెంట్ చేస్తూ వస్తున్నాం. ఇంతకుముందు మనం అనుకున్నట్లు బి రామ్మోహన్ రెడ్డి 7/8/2016న రిసిగ్నేషన్ లెటర్తో పాటు ఒక బ్లాంక్ చెక్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిసిగ్నేషన్ లెటర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది బి రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన రిసిగ్నేషన్, ఆయన సంతకం. నెక్స్ట్ బ్లాంక్ చెక్. ఆ గొడవల్లో నేను చాలా మంచివాడినని చెప్పుకునే ఉద్దేశంతో ఒక బ్లాంక్ చెక్ కూడా సైన్ పెట్టించాడు. కాకపోతే నేను ఒక బ్యాంక్ మేనేజర్ అయిన కారణంగా ఈ బ్లాంక్ చెక్ ఉన్నట్టయితే ఏదైనా మిస్యూజ్ అవుతుందనే భయంతో దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఇది ఆయన ఇచ్చిన బ్లాంక్ చెక్. ఈ బ్లాంక్ చెక్ రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత
ఆయన రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు అటెండ్ అయినటువంటి మెంబర్లందరూ ఒక రెజల్యూషన్ 7/8/2016 ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇది రెజల్యూషన్ యొక్క కాపీ. నెక్స్ట్ తర్వాత టైంలో నెక్స్ట్ మీటింగు 16/10 జరిగింది. ఆ టైంలో కూడా ఈ మెంబర్లు ఎవరు కూడా రాలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు. దీంట్లో గోపాల్ రెడ్డి ఆబ్సెంట్, ఆల్రెడీ రామ్మోహన్ రెడ్డి రిజైన్ చేశాడు. తర్వాత వాళ్ళ మెంబర్ వాసుదేవరెడ్డి మరియు శారదమ్మ వీళ్ళంతా కూడా ఆబ్సెంట్ అయ్యారు. మా మెంబర్లనే ఎర్రంరెడ్డి, అమరావతమ్మ జాయిన్ అయ్యారు. స్టాప్ చేయి. ఇంతకు మునుపు చెప్పినట్లే బి రామ్మోహన్ రెడ్డి 7/8/2016 రిజైన్ చేయడము, బ్లాంక్ చెక్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రెజల్యూషన్ ఇక్కడ మీరు చూస్తున్నారు. 7/8/2016 యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజిగ్నేషన్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి, కోఆప్టింగ్ ఆఫ్ బి శ్యామలమ్మ యాజ్ ప్రెసిడెంట్. అంటే రామ్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్గా రిజైన్ చేశాడు, మెంబర్షిప్ నుండి కూడా రిజైన్ చేసిన కారణంగా శ్యామలమ్మను ప్రెసిడెంట్కి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత గోపాల్ రెడ్డి మిగతా వాళ్ళ సభ్యులందరూ ఆబ్సెంట్ అయిన కారణంగా ఆ ప్లేస్లో మనము ఎవరిని ఈ ఎర్రమరెడ్డి మిగతా మెంబర్లు చేర్చు. ఇక్కడ చూసినట్లయితే గోపాల్ రెడ్డి ఆబ్సెంట్ 2వ మీటింగ్కి, అదేవిధంగా వాసుదేవరెడ్డి కూడా ఆబ్సెంట్, శారదమ్మ వాళ్ళ మెంబర్లు వీళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. ఆ తర్వాత మీటింగ్లో కూడా మీరు చూడొచ్చు 3వ మీటింగ్ ఇది. 3వ మీటింగ్లో కూడా గోపాల్ రెడ్డి, వాసుదేవరెడ్డి మరియు శారదమ్మ అనగా వరుసగా 3 మీటింగులకు రామ్మోహన్ రెడ్డి రిజైన్ చేశాడు. వాళ్ళ మెంబర్ల అందరూ 3 మీటింగులకు రాని కారణంగా ఆటోమేటిక్గా వాళ్ళ మెంబర్షిప్ కోల్పోయారు. వాళ్ళ ప్లేస్లో నాన్ ఇన్వెస్టింగ్ మెంబర్లుగా మా మెంబర్లు అయినటువంటి రామ్మోహన్ రెడ్డి, ఎర్రంరెడ్డి మరియు అమరావతమ్మ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు యాక్చువల్గా డిసెంబర్ నాటికి ఎవరెవరు మెంబర్లు ఉన్నారన్నది మీకు ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. మెంబర్లు చూపించు. అనగా డిసెంబర్ 2016 నాటికి బి రామ్మోహన్ రెడ్డి మెంబర్లు మొత్తము బయటికి వెళ్ళిపోయారు. ఆ ప్లేస్లో ఇక్కడ కనబడేటువంటి ఈ మెంబర్లందరూ వచ్చారు. ఇందులో ముఖ్యంగా మా చెల్లెలి కొడుకైన వై రామ్మోహన్ రెడ్డి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి, బి రామ్మోహన్ రెడ్డి వేరే, ఈ అబ్బాయి వై రామ్మోహన్ రెడ్డి మా మెంబరు ఇతను, మరియు ఎర్రంరెడ్డి, అమరావతమ్మ ఈ నిమ్ అంటే నాన్ ఇన్వెస్టింగ్ మెంబర్స్. వాళ్ళు మా గ్రూప్లో మెంబర్లే కానీ వీళ్ళు పెట్టుబడి పెట్టలేదు. వీళ్ళకు తోడుగా పెట్టుబడి పెట్టినటువంటి వీళ్ళంతా మా మెంబర్లు. అనగా శ్యామలమ్మ, గోవర్ధన్, సురచి అంటే గోవర్ధన్ భార్య, జి కృష్ణారెడ్డి అంటే సురచి వాళ్ళ తండ్రి, శశివర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఈ మెంబర్లతో కలిసి కాలేజ్ మేనేజ్మెంట్ రన్ అవ్వడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచి? డిసెంబర్ 2016 నుండి. ఎప్పుడైతే డిసెంబర్ 2016లో మొత్తం బి రామ్మోహన్ రెడ్డి గ్రూప్ మెంబర్లు బయటికి వెళ్ళిపోయారో అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి మా బంధువుల ముందర, స్నేహితుల ముందర, మాకు తెలిసిన వాళ్ళందరి ముందర కూడా ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఏమంటే వాళ్ళు ఎలాంటి అవకతవకలు చేయలేదని, మేము అలాగా చేసుంటే మేము ప్రమాణాలు చేయడానికి ఏది గుడికైనా వస్తామని చెప్పారే తప్ప ఆధారాలను చూపించి మేము నిరపరాధులను నిరూపించుకోలేకుండా పోయారు. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రమాణాల ఆధారంగా వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మీరు రికార్డు పూర్వకంగా తప్పు చేయాలని నిరూపించుకోవాలి తప్ప జస్ట్ ఏదో గుడిల దగ్గరికి పోయి ప్రమాణం చేస్తామంటే అది అంగీకారం కాదు అని చెప్పి నేను వాళ్ళని తిరస్కరించడం జరిగింది. అప్పుడు విధిలేని పక్షంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి శ్రీరాములు అనేటువంటి ఒక టీడీపీ నాయకుని దగ్గరికి మమ్మల్ని రమ్మల్సిందిగా పాత లెక్కలు చూసుకునేదానికి అంగీకరించారు. ఆ పాత లెక్కలు చూసుకునే క్రమంలో రామ్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ తీసుకురావడం అయింది. ఆ రికార్డ్స్లో మెయిన్గా అడ్మిషన్ రిజిస్టరు, అంటే సంవత్సరంలో ఎంతమంది పిల్లలు చేరారు, ఎంతమంది ఏ కోర్సులో చేరారు, వాళ్ళకి ఎంతెంత ఫీజు ఉంది, ఫీజు స్ట్రక్చరు, అప్పుడు ఉన్నటువంటి బిల్ బుక్స్, అంతేకాకుండా స్టాఫ్ మెంబర్లతో కూడా ఎంక్వైరీ చేసి క్రాస్ చెక్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తెప్పించుకున్నాము. ఎక్స్పెండిచర్ ఏ చెక్కుల ద్వారా చేసింటే ఆ చెక్కులు నిజంగానే అంతంత ఎక్స్పెండిచర్ అయిందా లేదా, అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్లు అన్నీ తెప్పించుకొని రామ్మోహన్ రెడ్డి ద్వారా శ్రీరాములు నాయుడు సమక్షంలో సుమారు 6 నెలలు టైం స్పెండ్ చేసి ఈ అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయాన్ని
క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రికార్డ్స్ తయారు చేసి మీ శ్రీరాములు నాయుడు గారికి చూపించడం జరిగింది. ఈ 6 నెలల కాలము ఏదైతే శ్రీరాములు నాయుడు ఆఫీసులో కూర్చొని లెక్కలు చూడడం జరిగిందో, ఇందులో 5 రకాలైన ఫ్రాడ్లతో ఈ రామ్మోహన్ రెడ్డి గ్రూప్ వాళ్ళు కాలేజీ డబ్బులు కొట్టేశారన్న విషయం క్లియర్గా అందరికీ అర్థమైంది. అందులో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు కూడా అందరికీ పనికి రావచ్చు జీవితంలో ఎప్పుడో ఒకసారి. కాబట్టి అందరు మెంబర్లు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ఫ్రాడ్, కాలేజీలు ఆ కాలంలో స్టూడెంట్స్ ఫీజు క్యాష్ రూపంలోనే తెచ్చేవాళ్ళు చాలామంది. అందులో సగానికి పైన వీళ్ళు ఉంచేసుకొని కొద్ది మాత్రమే కాలేజీ ఫీజు వచ్చిన దాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవాళ్ళు. రెండో రకమైన ఫ్రాడ్ ఏంటంటే, కాలేజీ స్టాఫ్కి జీతాలు 10,000 ఇవ్వాల్సిన దగ్గర 20,000, 30,000 చూపించి వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ ఏటీఎం కార్డు వీళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి మాత్రం ఎక్కువ మొత్తం డ్రా చేసి కొద్ది పైకం మాత్రమే వీళ్ళకి స్టాఫ్కి ఇచ్చి మిగతా డబ్బులు తీసుకోవడం. ఇంతేకాకుండా టెంపరీగా అప్పుడప్పుడు వచ్చి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా పూర్తి శాలరీలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ ఏటీఎం కార్డును వీళ్ళ దగ్గర పెట్టుకొని ఆ అమౌంట్ను పూర్తిగా వీళ్ళు స్వాహా చేసేవాళ్ళు. ఇక మూడో రకమైనటువంటి ముఖ్యమైన ఫ్రాడ్ ఏమనగా, హాస్టల్ మెయింటైన్ చేస్తూ హాస్టల్ ఖర్చులన్నీ కాలేజీ అకౌంట్లో ఖర్చు పెడుతూ హాస్టల్ నుండి వచ్చిన ఆదాయాలు మాత్రము ₹1 కూడా కాలేజీ అకౌంట్లో కట్టేవాళ్ళు కాదు. నాలుగవది, కాలేజీ తరఫున కాలేజీ అకౌంట్ నుండి చిట్టీలు కట్టడం. మామూలుగా చిట్టీలు అందరూ కడుతుంటారు, కాలేజీ తరఫున కూడా చిట్టీలు కట్టి చిట్టి ఇన్స్టాల్మెంట్ మాత్రము కాలేజీ అకౌంట్లో డెబిట్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ చిట్టి మెచ్యూర్ అయిన తర్వాత ఆ డబ్బును సొంతంగా తీసుకునే వాళ్ళే తప్ప కాలేజీ అకౌంట్లో వేసేవాళ్ళు కాదు. ఫైనల్గా చెప్పాలంటే చెక్కుల ద్వారా అధిక మొత్తం డ్రా చేసి దారి మలిచారు. సో ఎక్స్పెండిచర్, ఇప్పుడు సిమెంట్ కొనాలా, కంకర కొనాలా, ఏదన్నా ఎక్స్పెండిచర్లు మాకు అవే ఖర్చు కంటే డబల్ త్రిబుల్ చేసి పార్టీలతో కొల్యూడయి ఆ విధంగా ఎక్సెస్గా మా అమౌంట్ డ్రా చేసి వాడుకునేవాళ్ళు. ఇన్ని రకాలైన ఫ్రాడ్ల ద్వారా గోపాల్ రెడ్డి మరియు రామ్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి కోట్ల రూపాయలు కాలేజీ మరియు ఈ సొసైటీకి సంబంధించిన డబ్బులను దారి మళ్లించి వాళ్ళ సొంత ఆస్తులు డెవలప్ చేసుకున్నారు. సో ఈ కాలేజీలో జరిగిన అవకతవకలన్నీ శ్రీరాములు నాయుడు ఆఫీసులో మేము ఆధారాలతో చూపించగా దాన్ని ఒప్పుకోకపోగా బయటకు వచ్చి దాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేశారు. ఆ భాగంగా వాళ్ళు ప్రచారం చేసిన కొన్ని విషయాలు ఏమనగా, బి కృష్ణారెడ్డి గుజరాత్లో కూర్చొని డైలీ కూడా ఫోన్ల మీద లెక్కలు కనుక్కునేవాళ్ళు. అంతే. నెంబర్ 2, కాలేజీ పెట్టిన మొదటి సంవత్సరం 4 ఏళ్లలోనే ఎట్లా లాభాలు వస్తాయి. మూడోది, కాలేజీకి వచ్చిన లాభాలతోనే ఈ బిల్డింగ్ మొత్తం కట్టాము. అదే కాకుండా వారి నాయన అంటే రామ్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన లేక వాళ్ళ తాతకాలం నుండి వాళ్ళు జమీందారులని, కృష్ణారెడ్డి వాళ్ళు పేదవాళ్ళని, కాబట్టి కాలేజీకి అయిన ఖర్చు మొత్తము రామ్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్లే పెట్టారని. ఐదోది, ఏ కాలేజీలో అయినా పెట్టుబడి పెట్టిన మొదట్లోనే పెద్దగా అడ్మిషన్లు జరగవని, అడ్మిషన్లే రావని, అంటే కాలేజీ నిదానంగా కదా అడ్మిషన్లు పికప్ అయితే మొదటి రోజుల్లో రావని. ఆరోది, బి శ్యామలమ్మ కూడా చెక్ పవర్ కలిగినటువంటి అధికారంలో ఉన్నది కాబట్టి ఒకవేళ ఫ్రాడ్ అంటే జరిగింటే శ్యామలమ్మకు కూడా అందులో భాగం ఉందని. ఇవి కారణాలు చెబుతూ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇవన్నీ మనం చూసినట్లయితే చాలామంది కూడా నిజమే కదా అనిపించే విధంగా ఉంటాయి. కానీ దీనికి వివరణ రాబోయే స్లైడ్లో ఆధారాలతో సహా ఇవి ఏ విధంగా తప్పనేది నేను మీకు వివరించగలను. ఇంతవరకు మనము బి రామ్మోహన్ రెడ్డి మరియు బి గోపాల్ రెడ్డి చేసినటువంటి ఫ్రాడ్లను గురించి స్టడీ చేస్తున్నాము. అందులో కూడా ఈ ఫ్రాడ్లకు గాను కవరప్ చేసుకునే దానికి గాను వాళ్ళు పబ్లిక్లో ఏ విధమైనటువంటి రీజన్స్ చెప్తున్నారనేది కూడా వివరించాం. ఇప్పుడు మేము చెప్పినటువంటిది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని ఒక్కొక్కటే అనలైజ్ చేస్తాం. నంబర్ 1, ఇంతకుముందు అనుకున్నట్టే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఒక మెయిన్ పద్ధతి ద్వారా చేశారు. అందులో ముఖ్యంగా కలెక్ట్ చేసిన ఫీజులు మొత్తము బ్యాంకులో కట్టకుండా ఎంతో కొంత మొత్తం, అంటే ఒక్కొక్క సంవత్సరం సగం తీసేసుకున్నారు, కొన్ని సంవత్సరాల్లో కొంత తక్కువ 30% ఈ విధంగా
వాళ్ళు సొంతానికి ఉంచుకున్నారు, కొద్దిగా మాత్రమే బ్యాంకులో కట్టారు. అది మీకు మొదటి స్లైడ్లోనూ చూపించడం జరిగింది. ఈ పాయింట్ మీద ఇప్పుడు వివరణ ఇచ్చినట్లయితే సమ్మరీ ఆఫ్ ఫండ్స్ డైవర్షన్ ఇన్ 2004 to 17 అనేటువంటి ఈ స్లైడ్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. డీటెయిల్స్ ఆఫ్ ఫండ్స్ డైవర్షన్ అండర్ ఇన్కమ్, ఆఫ్ కోర్స్ సాలరీ కూడా ఉంది, ప్రస్తుతానికి ఇన్కమ్ మాత్రమే చూస్తాము. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫీజు వసూలు ఆ కాలంలో మొత్తం క్యాష్ రూపంలోనే జరిగేది. ఇప్పుడు ఉన్నట్టుగా డిజిటల్ పేమెంట్స్ అనేవి ఉండేటివి కాదు కాబట్టి కట్టిన క్యాష్ను కొద్దిగా మాత్రమే బ్యాంకులో కట్టి కొద్దిగా వీళ్ళు వాడుకునేవాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మీరు 2004-5 సంవత్సరం, మొట్టమొదటి సంవత్సరం 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇన్కమ్ స్టూడెంట్స్ అప్పుడున్న రేట్ల ప్రకారం 46 లక్షలు వసూలైతే బ్యాంకులో 18, అంటే యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాంకులో కట్టింది 18 లక్షలు, 28 లక్షలు తీసేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది మోర్ దాన్ 50%, అంటే కట్టింది వచ్చి 18 అయితే డబ్బులు కొట్టేసింది 28 లక్షలు, అంటే మోర్ దాన్ 50% అక్కడే మొదలుపెట్టారు. ఇందులో మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, కాలేజ్ మొదలు ముట్టుతానంటే ఎందుకండి చేస్తారు దొంగతనం అనేది. ఇది యాక్చువల్గా ఈ దొంగతనం అనేది ఇక్కడ మొదలు కాలేదు. వాళ్ళు సొంతానికి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. ఆ పెట్రోల్ బంకులోనే వీళ్ళు దొంగతనాలు చేసి ఒకరి మీద, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయినప్పటికీ వాళ్ళు డబ్బు తీసేసుకొని ఆ లాస్ట్గా వాళ్ళ సొంత పెట్రోల్ బంకు నష్టాలు వచ్చేటట్టు చేసి మూసేసుకున్నారు. ఈ విషయం మాకు అప్పుడు తెలియలేదు. అదే ఆ విషయం తెలిసింటే వీళ్ళని అసలు పార్ట్నర్గా చేర్చుకునే వాళ్ళమే కాదన్నట్టు. మేమే ఇంతకుముందు అనుకున్నట్టు తిప్పారెడ్డి గారితోనో వాళ్ళతోనే పెట్టిండే వాళ్ళము. అది తర్వాత తెలిసింది. సో ఆ దొంగ అలవాటు అనేది ఇక్కడ మొదటి నుంచినే మొదలుపెట్టారు. సోదరు తర్వాత అనుమానం రాకుండా ఉండాలని ఇక్కడే మొదలుపెట్టారు. కాబట్టి మీకు ఆ డౌట్ ఉండనవసరం లేదు. మొదటి సంవత్సరం ఎట్లా చేస్తారని, ఖచ్చితంగా మొదటి సంవత్సరంలోనే 18 లక్షల రూపాయలు మాత్రమే బ్యాంకులు వేసి 28 లక్షలు వసూలైన ఫీజును సొంతానికి వాడుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ సంవత్సరమే 348 మంది స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇంతకు ముందే మీకు చెప్పాను 6 కోర్సులు తేవడం అయింది. అందులో ముఖ్యంగా 5 కోర్సులు ఈ టైంలో ఉన్నాయి. దానికి వచ్చిన డబ్బు 115 లక్షలు, అదే బ్యాంకులో కట్టింది 68, 47 తినేశారు. నెక్స్ట్ సంవత్సరం 491 మంది స్టూడెంట్స్, 184 లక్షల వసూలైంది, 97 లక్షలు మాత్రమే బ్యాంకులో కట్టారు, 87 లక్షలు ఆల్మోస్ట్ సగం వీళ్ళు తీసేసుకున్నారు. ఈ విధంగా చూస్తూ పోయినట్టయితే మీకు ఇక్కడ 2 విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. అంటే 2-3 సంవత్సరాలను పెట్టినటువంటి నెక్స్ట్ సంవత్సరం నుండినే ఆల్మోస్ట్ నేను ఏకంగా 5 కోర్సులు తెచ్చాను బిగినింగ్లోనే. తర్వాత కొన్నేళ్ల తర్వాత ఎంఫార్మసీ అని 6వ కోర్సు కూడా తేవడం జరిగింది. యాక్చువల్గా ఈ తెచ్చిన 5 కోర్సులు కూడా మదనపల్లిలో ఏ కాలేజీలో ఎవరు పెట్టలేదు. ఆ కారణంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. బిగినింగ్లో ఆల్మోస్ట్ అన్ని సీట్లు నిండేటివి. అంతేకాకుండా ఫీజు కూడా చాలా ఎక్కువైన కారణంగా మొట్టమొదటి సంవత్సరం తప్ప 2వ సంవత్సరం నుండినే మా స్ట్రెంగ్త్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. 348 నుండి 592 యావరేజ్ చేసుకున్న మొట్టమొదటి 500 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇక ఫీ స్ట్రక్చర్ ఎనివే డీటెయిల్స్గా మన తర్వాత మీకు చెప్తాను. యావరేజ్గా ఒక్కొక్క స్టూడెంట్స్ నుండి 40,000 రూపాయలు ఫీజు వచ్చేది. కొన్ని ఫీజు అయితే 1,00,000 రూపాయలు ఉన్నాయి, కొన్ని దగ్గరలో ఎంఫార్మసీ అయితే 2 లక్షలు కూడా ఉంటాయి, కొన్ని 25,000 ఉంటాయి. కానీ మన ఉదాహరణకి చెప్పేది ఏంటంటే ఫీజులన్నీ కూడా ఈ 500 మంది యావరేజ్ స్టూడెంట్స్ మీద ఒక్కొక్కరి మీద 40,000 అప్రాక్సిమేట్గా వచ్చేది. అది క్లియర్గా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి 491, 1,84,00,000. 4వ సంవత్సరం వచ్చరికి 2,25,00,000, 2,32. ఇటు చూసినట్టయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్లో 2-2.5 కోటి మధ్య వచ్చింది. అంటే నేను చెప్పేటువంటి ఏ డేటా ఉందో ఇది అక్షర సత్యం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పడానికి చెప్తున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ ఈ డేటా అంతా ఊరికే వేసింది కాదు, పక్కాగా రికార్డులను బట్టి వేసింది. ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇది కరెక్ట్ ఏనో అని చెప్పడానికి 1-2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి 2004-5 సంవత్సరం. ఈ 4-5 సంవత్సరాల కోర్సులు ఏమున్నాయి? బీ ఫార్మసీ ఉంది, బీఎస్సీ నర్సింగ్ రాలేదు, అది సెకండ్ ఇయర్లో వచ్చింది. తర్వాత ఎంఎల్టీ కోర్సు, ఫిజియోథెరపీ ఎంఎల్టీ కోర్సు, ఎంపీహెచ్డబ్ల్యూ ఉండేది. ఎంఫార్మసీ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ప్రతి కోర్సులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫీజు ఎంత కలెక్ట్ అయింది అన్న విషయాలు, జిఎన్ఎంలో ఎంత అయింది, ఫిజియోథెరపీ. ఇక్కడ ఫిజియోథెరపీలో మీకు రౌండ్ ఫిగర్ కనబడితే ఒక అనుమానం రావచ్చు, ఇది ఎట్లా సార్ ఇంత రౌండ్ ఫిగర్గా వస్తుంది? కరెక్ట్. ఇక్కడ డేటా కొద్దిగా లేని కారణంగా
మినిమం ఫీజు ఊహించుకొని అప్పుడున్న స్టూడెంట్ స్ట్రెంగ్త్ని బట్టి ఈ రౌండ్ ఫిగర్లు వేయడం ఉంది తప్ప ఇంతకంటే రియలిస్టిక్ ఫిగర్ ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. అదేవిధంగా ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూలో కూడా ఆ ఎంక్వైరీ టైంలో రికార్డ్స్ ఇవ్వకుండా దాచిపెట్టేసిన కారణంగా ఒక స్టూడెంట్ డేటాను యావరేజ్ ఫీజును ఊహించి వేసినటువంటివి ఈ 2.5 లక్షలు అనేది. కానీ ఈ రౌండ్ ఫిగర్ వేసిన 10 లక్షలు కానీ ఈ 2.5 లక్షలు కానీ మినిమం ఇంతకంటే రియల్ ఫిగర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ డేటాను తీసుకొని చూసినట్టయితే మొట్టమొదటి సంవత్సరమే మీకు ఈ అక్కడ సమ్మరీలో చూపించినట్టుగా 47 లక్షలు రావడం జరిగింది. అదేవిధంగా రెండవ సంవత్సరమే 1,19,00,000, మూడవ సంవత్సరం 1,85,000. ఈ డేటాను ఇంతకుముందు మనం సమ్మరీలో చూసాము, అదే డేటా ఇక్కడ ఉంది. అంటే ఏంటంటే మేము ఏదైతే లెక్కలు మీకు చూపిస్తున్నామో ఇవి సాలిడ్గా రియలిస్టిక్ డేటా తీసుకుని దాంట్లో క్యాలిక్యులేట్ చేసిందే తప్ప ఏదో ఊహించి వేసిన ఫిగర్లు మాత్రం కాదు. ఇంకొక వివరణ ఇందులో ఇవ్వదలుచుకున్న విషయం ఏంటంటే ఈ కోర్సులు ఏదైతే ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, జిఎన్ఎం అని చెప్పామో ఈ కోర్సులు మొదట్లో చాలా బాగుండే, ఎందుకంటే ఎవరి దగ్గర ఈ కోర్సు ఉండేటివి కాదు. కాబట్టి పూర్తి స్ట్రెంగ్త్ మాకు చేరడమే కాకుండా పూర్తిగా ఫీజులు కూడా కట్టడము, ఇంకా ఎక్స్ట్రా ఫీజులు కట్టేది జరిగేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులు అందరూ మొదలుపెట్టిన కారణంగా ఈ ఒక 3-4 ఏళ్ల తర్వాత మీరు చూసినట్టు 2010-11 నాటికి ఈ కోర్సును తీసేయవలసి వచ్చింది. ఇది ఎంపీహెచ్డబ్ల్యూ కానీ జిఎన్ఎం ఈ కోర్సును తీసేసాము. అదే టైంలో మా అదృష్టం కొద్దీ మేము ఎంఫార్మసీ కోర్సు తీసుకురావడం అనేది జరిగింది. సో ఏదైతే ఈ క్లోజ్ చేసినటువంటి కోర్సుల్లో నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి 2010-11 సంవత్సరంలో మాకు ఎంఫార్మసీ వచ్చింది. ఆ ఎంఫార్మసీ వచ్చి మొట్టమొదటి సంవత్సరంలోనే 33 లక్షలు వచ్చింది. రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి 43 లక్షలు, మొత్తం కలిపి 76 లక్షలు వచ్చింది. అంటే ఏదైతే ఇక్కడ కోర్సులు లేవు చూడండి, ఏంటివి మనం అనుకున్నట్టు ఇంతకు ముందు ఉండేటివి ఏది బీపీటీ లేదు, ఎంఎల్టీ లేదు, ఎంపీహెచ్డబ్ల్యూ లేదు, జిఎన్ఎం కూడా లేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఎక్కడైతే ఏదైతే బ్లాంక్ వచ్చిందో దీన్ని కవరప్ చేయడానికి గాను ఎంఫార్మసీ కోర్సు తేవడం జరిగింది. ఎంఫార్మసీ కోర్సులో కూడా లక్షలు కట్టేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మేనేజ్మెంట్లో ఒక 2 లక్షలు కూడా కట్టేవాళ్ళు. ఆ కారణంగా ఈ లాస్ను పూడుస్తూ 76 లక్షలు దగ్గర 77 లక్షలు సంవత్సరానికి వచ్చే ఎంఫార్మసీ కోర్సు తెచ్చాం. కాబట్టి మీకు ఈ డౌట్ కూడా నివృత్తి అయ్యొచ్చు, అంటే కోర్సులు తగ్గిన డబ్బులు అదే ఎట్లా ఉంటాయని చెప్పి. ఇది కారణం. నెక్స్ట్, సో ఈ స్టూడెంట్ స్ట్రెంగ్త్ చూసినట్టయితే వాళ్ళు చెప్పినట్టు మొదటి సంవత్సరాల్లో అంతమంది స్టూడెంట్ ఎందుకు ఉంటారని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రికార్డు పూర్వకంగా మీరు చూడవచ్చు, మొదటి సంవత్సరం 150 మంది తప్ప మిగతా ఎప్పుడు 340 దగ్గర పెట్టి 592 అంటే రెండవ సంవత్సరం నుండినే 592 ఆల్మోస్ట్ 600. ఏ విధంగా తీసుకున్నా యావరేజ్ సంవత్సరానికి 500కి పైచులకే కానీ తక్కువ లేదు. అంటే ఆల్మోస్ట్ బిగినింగ్ నుండి కూడా మా కాలేజీలో 500 మంది స్ట్రెంగ్త్ ఉన్నట్టే లెక్క. సో కాబట్టి వాళ్ళు ఏదైతే కథలుగా చెప్పుకుంటున్నారో అంతమంది ఎట్లా జాయిన్ అవుతారో మొదట్లో, దీన్ని సమర్థించు చాలా పెద్ద మనుషులు కూడా మదనపల్లిలో ఈ విషయం నాకు అడగడం జరిగింది. అంటే నా ఇంటిగ్రిటీని డౌట్ చేస్తూ అట్లెట్లుంటారు సార్, అంతమంది ఎట్లుంటారని ఒకటి మాట్లాడటము, అంత ఆదాయాలు ఎట్లా వస్తాయనేది ఇది ప్రూఫ్. సో ఇప్పుడు మనము ఇంతవరకు ఏమనుకున్నాము, స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఏంటి, టోటల్ ఫీజు ఎంత కలెక్ట్ అయింది అన్న విషయాన్ని ఇందులో కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ ఫిగర్లు ఇచ్చారని దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదా? దీని డేటా మేము పక్కా డేటా విత్ నేమ్స్తో సహా ఏ కోర్సులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు కట్టిన ఫీజు ఏంటి అనే వివరాలను కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఇందులో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము 2004-05 బీఫార్మసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ డీటెయిల్స్ చూస్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్ స్ట్రెంగ్త్ చూడండి, ఎంతమంది ఆ మొట్టమొదటి సంవత్సరంలోనే చేరారు విత్ నేమ్స్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏదో ఒక నంబర్ ఇవ్వడం కాదు, నేమ్స్. అంటే 60 మందే మాకు సీట్ల అలాట్మెంట్ ఉన్నప్పటికీ 66 మంది చేరారు, 10% ఎక్స్ట్రాగా చేరారు. సో మీరు గమనించాలి. అంటే చాలామంది అనుకున్నట్టు ప్రచారం చేసినట్టు మా ఆపోజిట్ వాళ్ళు ఏమని మొదటి సంవత్సరంలో అంతమంది చేరతారంటే ఎక్కువ చేరారు, 10% ఎక్స్ట్రాగా చేరారు వెరీ బిగినింగ్ ఇయర్. ఎందుకంటే అప్పుడు ఫార్మసీ కాలేజ్ ఉండేది చాలా రేర్. కాబట్టి స్టూడెంట్స్ అడ్మిషన్ జరగడం అనేది మోర్ దాన్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ జరిగింది. ఇక రెండో విషయాన్ని, ఫీజు విషయానికి వచ్చినట్లయితే
గవర్నమెంట్ ఫీజులు మామూలుగా 22,000 ఫిక్స్డ్ ఫీజు ట్యూషన్ ఫీజు, కానీ మొదట్లో చాలా డిమాండ్ ఉన్న కారణంగా స్పెషల్ ఫీజు అని 7,500, తర్వాత రికార్డ్స్ ఫీజు 600, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు, బస్ ఫీజు, ఇలా రకరకాల ఫీజులు వసూలు చేసేదానికి అవకాశము మరియు వాళ్ళు కట్టేదానికి విల్లింగ్గా ఉన్న కారణంగా ఫీజులు కూడా బాగా ఉండేది. అంతేకాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ కట్టేవాళ్ళు, అంటే మామూలు కంటే తక్కువ సీట్లు ఉండి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 22,000 బదులు 28,000 కట్టారు, ఇంకొంతమంది అయితే 62,000 దాకా కట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రా మనీ, ఇది కూడా తెలంగాణ నుండి వచ్చి కట్టేవాళ్ళు. అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు 40,000 కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. వీళ్ళు ఈ విధంగా ఫీజుల్లో కూడా ఎప్పుడు కూడా కానీ కట్టకపోవడం అనేది జరగలేదు. పూర్తిగా ఫీజులు కట్టారు, కట్టవలసిన దానికంటే ఎక్కువగా కూడా వసూలు చేయడం జరిగింది. సో కాబట్టి మొట్టమొదటి సంవత్సరమే ఒక్క బీ ఫార్మసీ ఒకే బ్యాచ్తో ఎంత వచ్చింది? 22,57,000 వసూలు చేయడం అనేది జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. జిఎన్ఎం కోర్స్ అనేది ఒకటి ఉండేది. ఆ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 2018లోనూ 19లో తీసేయడం జరిగింది. అప్పుడు ఆ కోర్సుకి ఎంత డిమాండ్ ఉండేదంటే బీ ఫార్మసీ కంటే కూడా ఎక్కువ ఫీజు కట్టి చేరేవారు. ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది గవర్నమెంట్ ఫీజు వచ్చిందను చూడండి, అది 22,000 అయితే ఇక్కడ ట్యూషన్ ఫీజు అంతా 25,500 గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అంటే బీ ఫార్మసీ కంటే కూడా ఎక్కువ గవర్నమెంట్ ఫీజు ఇచ్చేటువంటి కోర్సు ఇది. జిఎన్ఎం 3 ఏళ్ల కోర్సు. అది ఎంత డిమాండ్ ఉండేదంటే గవర్నమెంట్ ఫీజు కాకుండా మేనేజ్మెంట్లో డబల్ అమౌంట్ ఆల్మోస్ట్, అంటే 40,500 వీళ్ళంతా మేనేజ్మెంట్ కోర్సులో చేరిన వాళ్ళు. ఈ కారణంగా ఒకే ఒక బ్యాచ్లో ఫస్ట్ టైమే జిఎన్ఎం మీరు చూసినట్టయితే 10,35,000 వచ్చింది. ఇది ఎంత? 3 ఏళ్ల కోర్సు, మొట్టమొదటి కోర్సు ఇది. అంటే మేము విత్ నేమ్స్తో సహా చూపించామంటే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగానే, కానీ అన్ని కోర్సులకు అన్ని ఇయర్స్లోన మీగా డేటా ఉంది మాకు. ఇప్పుడు సమయాభావం వలన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపిస్తున్నామంటే మీకు నమ్మకం కలిగించడానికి, అంటే ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది రియలిస్టిక్ అని తెలియడానికి మాత్రమే. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందే మనం ఏమనుకున్నాము, ఈ జిఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ, ఈ ఎంఎల్టీ కోర్సులకు ఎప్పుడైతే బీపీటీకి డిమాండ్ తగ్గింది తర్వాత, ఎందుకంటే అందరూ కూడా ఆ కోర్సులు పెట్టడం మొదలుపెట్టాము. ఆ టైంలో ఎప్పుడైతే డిమాండ్ ఆ కోర్సులకు తగ్గిందో ఆ కోర్సును క్లోజ్ చేసే సమయానికి 2010-11 సంవత్సరంలో మేము ఎంఫార్మసీని ఇంట్రడ్యూస్ చేయడం అంటూ జరిగింది. అంటే అక్కడ ఏదైతే తగ్గిపోయిందో ఫీజు, ఆ ఫీజును కాంపన్సేట్గానే ఎంఫార్మసీ కోర్స్ స్టార్ట్ చేశాము. ఎంఫార్మసీలో మీరు చూడొచ్చు విత్ స్టూడెంట్స్ నేమ్ 2010-11లోనే ఒక్కొక్కరికి 1,10,000 ఉండేది. ఇంకా కొంతమంది 2 లక్షలు కట్టేవాళ్ళు, పేర్లు కూడా ఉన్నాయి. యూ కెన్ క్రాస్ చెక్ ఇట్. ఈ స్టూడెంట్ అడ్రస్లు కనుక కరెక్ట్ డేటా ఇచ్చినట్టే, అది కూడా రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళు దొంగతనం తెచ్చుకుని దాచిపెట్టేశారు. ఎందుకంటే ఈ డేటా కనుక్కొని వాళ్ళని అక్కడ సాక్ష్యాలు పిలిపిస్తామని. సో ఆ డేటా దొరికినట్టయితే అది కూడా మీకు క్లియర్ అయితే ఇక్కడ చూడండి 2,25,000 రూపాయలు కట్టారు. అంటే ఈ విధంగా ఎంఫార్మసీ కోర్సులో ఒక్క సంవత్సరానికి మీరు చూసినట్టయితే టోటల్ కింద 75,000. ఇది ఈ కోర్సు కూడా 2 ఇయర్స్ కోర్సు 33,75,000 వచ్చింది. 2 ఏళ్ళు కనుకుంటే అది కూడా 70 లక్షలు సుమారుగా డబ్బులు వచ్చేటివి. అంటే ఏదైతే లాస్ మిగతా కోర్సులు క్లోజ్ అయినందు వచ్చిందో ఆ లాస్ ఇక్కడ కాంపన్సేట్ అయిన కారణంగా మా కాలేజీలు అన్నింటిలోన ప్రతి సంవత్సరము యావరేజ్గా 2 కోట్లకు పైమాటే కానీ తక్కువ కాదు. సో ఇప్పుడు మనము ఇన్కమ్ సోర్స్ నుండి ఏ విధంగా డైవర్ట్ చేశారని చూసాము. 80% ఉంది కాబట్టి దానికి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెండవ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫ్రాడ్ త్రూ శాలరీస్, అంటే జీతాలలో ఎక్కువ వేసి తక్కువ జీతాలు మాత్రమే ఇవ్వడం అనేది రెండవ వే ఆఫ్ ఫ్రాడ్ వీళ్ళు చేసింది. ఇప్పుడు వీళ్ళు ఇది చూసినట్టయితే వెరీ బిగినింగ్ 2004-05 ఇయర్లోనే శాలరీస్ యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్లో 6 లక్షలు చూపించినప్పటికీ నిజంగా ఇచ్చిన శాలరీలు 5 లక్షలు. అంటే 1 లక్ష రూపాయలు మొట్టమొదటి సంవత్సరంలో తిన్న మొదలుపెట్టాడు. ఇంతకుముందే మీకు చెప్పారు, వీళ్ళ దొంగతనాలు అనేది కాలేజీలో పుట్టిన తర్వాత నేర్చుకున్నవి కాదు, వీళ్ళ పుట్టుకతోనే వచ్చినాయి. వాళ్ళ సొంత పెట్రోల్ బంకులోనే డబ్బులు కొట్టేసి నష్టం తెప్పించి మూసేసిన పరిస్థితులు వీళ్ళు.
కాబట్టి ఇక్కడ ఇన్కంలో మేజర్గా కొట్టేశారు. తర్వాత శాలరీలో కూడా వాళ్ళకు 1 లక్ష రూపాయలు తీసుకొని మొత్తం 29 లక్షల రూపాయలు ఫ్రాడ్ మొట్టమొదటి సంవత్సరం జరిగింది. ఇక 2005-06 రెండవ సంవత్సరంలో చూసినట్టయితే శాలరీస్ బ్యాలెన్స్ షీట్ ప్రకారము 21 లక్షలు ఉంటే 13 లక్షలు మాత్రం రియల్గా పే చేశారు, 8 లక్షలు కొట్టివేయబడింది. ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేయాలనుకుంటే తర్వాత స్లైడ్లో మీకు చూపిస్తాను బ్యాలెన్స్ షీట్లోకి దీనికి టాలీ అయ్యేటట్టు. ఈ విధంగా చూస్తూ పోయినట్టయితే 2004-05 నుండి 2015-16 అంటే ఈ 12 సంవత్సరాల్లో రియల్ శాలరీస్ ఎంత ఇక్కడ ఇచ్చిన సంవత్సరం వైజు ఇది బ్యాలెన్స్ షీట్లో చూపించారు. ప్రతి సంవత్సరము బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన దానికంటే ఎంత ఎక్కువ చూపించారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ అమౌంట్లు ఏదైతే ఉన్నాయో ఎక్కువగా శాలరీ వేసినవి రకరకాల విధానాలతో తీసుకొని 1,82,00,000 రూపాయలు అంటే నియర్లీ వీరు ఫ్రాడ్ చేసిన 9,19,00,000లో 7,37,00,000 ఇన్కమ్ ద్వారా 1,82,00,000 రూపాయలు ఈ శాలరీస్ ద్వారా తీసుకున్నారు. అంటే మొత్తము ఫ్రాడ్లో 20% ఇది, 80% ఇన్కమ్ ద్వారా తీసుకున్నారని మీరు గమనించవచ్చు. ఇంకా ముఖ్యమైనది హైలైట్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 2012-13 సంవత్సరాల్లో శాలరీస్ ఎంత చూపించారు 99 లక్షలు. ఇప్పుడు 2024-25 సంవత్సరంలో కూడా శాలరీస్ 5 నుండి 6 లక్షలు నెలకు అయితే సంవత్సరానికి మ్యాక్సిమం అంటే 60 నుండి 70 లక్షలు ఇప్పుడు అవుతుంది శాలరీస్. అదే 14 ముందు 14 సంవత్సరాల ముందు 1 కోటి రూపాయలు అంటే 99 ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు. ఇక్కడే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారు. శాలరీస్లో ఎంత ఎక్కువ చూపించి రియల్గా ఎంత ఇచ్చారంటే 55 లక్షలే ఇచ్చారు. ప్రస్తుతానికి కూడా 70-75 లక్షలే అవుతుంది. అంటే ఈ 55 లక్షలు అనేది నిజమైనటువంటి ఫిగరు. 99 లక్షలు చూపించడం అనేది ఫ్రాడ్. అందులో ఆ సంవత్సరమే ఎంత 44 లక్షల శాలరీలోనే తిన్నారు. ఇది మీకు ఇప్పుడు క్లియర్గా విస్తృతమవుతుంది. ఈ శాలరీల విషయంలో మీకు ఇంతకు ముందే చెప్పాను 2012-13 సంవత్సరంలో 99 లక్షల రూపాయలు శాలరీ వేశాడని చెప్పాను. దానికి ప్రూఫ్గా ఇప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీటు డ్యూలీ సైన్డ్ బై ద గ్రేట్ రామ్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ ఈ సంతకం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యూచర్లో ఇంకొక దగ్గర బాగా ఉపయోగపడుతున్నారు. బిఆర్ రెడ్డి అంటే బి రామ్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు. ఆయన చేసిన సంతకము ఈ విధంగా ఆడిటర్ సంతకం పెట్టిండేది. ఇక్కడ చూసినట్టయితే మీరు శాలరీస్ 99 రౌండ్ ఫేర్గా చెప్పారు కానీ రియల్గా ఏంటి 99,24,468. ఈ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మిగతాటివన్నీ ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయినాయి కాబట్టి ఇక తినడానికి ఏ మార్గము దొరక్క ఈ మార్గం ఎన్నుకున్నాడు ఎక్కువగా. ఎందుకు శాలరీస్లోనే అంటే మీరు చూసినట్టయితే మొత్తం వచ్చిన ఆదాయం 2 కోట్లు అయితే 2 కోట్లలో 2 కోట్ల బాటంకి వెళ్ళండి. బాటం ఇక్కడ మీరు చూడండి ఆల్మోస్ట్ రిసీట్స్ అంటే ఆదాయాలు 2,08,00,000 అంటే 2 కోట్లు అనుకున్నారు రౌండ్ ఫిగర్. అందులో ఒక్క శాలరీనే 99 లక్షలు అంటే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు. అంటే కాలేజీలో వచ్చిన మొత్తం ఆదాయంలో ఆ పర్టికులర్ సంవత్సరంలోనే విచిత్రంగా సగం జీతాలు ఇచ్చేసినాడు. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? ఎందుకు మిగతా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయాయి, డబ్బులు మిగిలిపోతున్నాయి, ఏం తెలియలా మొత్తం ఏం చేశాడు శాలరీస్ ఇచ్చి. అంటే వాళ్ళ ఇంతకుముందే మనము చెప్పాము ఏటీఎం కార్డులు తీసుకోవడమో లేకపోతే వాళ్ళు బెదిరించడమో వాళ్ళ దగ్గర చెప్పులు తీసుకోవడమో పాస్బుక్లు తీసి పెట్టుకోవడమో అంటే రికార్డులు అనేవి వాళ్ళ అకౌంట్లో వేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు మొత్తం సగం డబ్బులు విడిది చేసుకుంటాడు. సో ఆ కారణంగా 99 లక్షలు ఏదైతే సమ్మరీ షీట్లో చూపించానో దానికి ఎవిడెన్స్గా బ్యాలెన్స్ షీట్లో కూడా అది కూడా రామ్మోహన్ రెడ్డి సంతకం ఉన్నది మీకు చూపించాను. దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ రేంజ్లో వీళ్ళు ఫ్రాడ్ చేశారన్నది. సో మీకందరికీ ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఏంద్రా సారు మొత్తం డేటా అంతా చూపించేసినాడు, చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి అని ఒక చిన్న ఫీలింగ్ రావచ్చు. ఇంతగా ఈ స్లైడ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తము ఫ్రాడ్గా వాళ్ళు టోటల్ ఇన్కమ్ డైవర్షన్ ఎంత జరిగింది అనడంలో 9,19,00,000. దీన్నే మీరు 9.2 crores అనుకోవచ్చు. 919 కోట్లు అంటే ఒక రకంగా 9.2 crores. ఈ మొత్తం అంటే ఏంటి మిస్యూజ్ అయిన ఫండ్స్లో
ఇక్కడ చూసినట్లయితే 737 లక్షలు లేక 7.37 crores అంటే 80% ఆఫ్ ది ఫ్రాడ్ అమౌంట్ ఈ మార్గం ద్వారానే వాళ్ళు పాకెట్ చేసుకున్నారు. కాబట్టి దీన్ని ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత మిగతా విషయాలన్నీ కూడా కొంచెం స్పీడ్గా మనము చూసినట్లయితే మనకు పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఈ శాలరీల విషయంలో మీకు ఇంతకు ముందే చెప్పాను, 2012-13 సంవత్సరంలో 99 లక్షల రూపాయలు శాలరీ వేశాడని చెప్పాను. దానికి ప్రూఫ్గా ఇప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీటు డ్యూలీ సైన్డ్ బై ద గ్రేట్ రామ్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఈ సంతకం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యూచర్లో ఇంకొక దగ్గర బాగా ఉపయోగపడుతున్నారు. బిఆర్ రెడ్డి అంటే బి రామ్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు. ఆయన చేసిన సంతకము ఈ విధంగా ఆడిటర్ సంతకం పెట్టిండేది. ఇక్కడ చూసినట్టయితే మీరు శాలరీస్ 99 రౌండ్ ఫేర్గా చెప్పాను, కానీ రియల్గా ఏంటి 99,24,468. ఈ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మిగతాటివన్నీ ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయినాయి. కాబట్టి ఇక తినడానికి ఏ మార్గము దొరక్క ఈ మార్గం ఎన్నుకున్నాడు ఎక్కువగా. ఎందుకు? శాలరీస్లోనే. అంటే మీరు చూసినట్టయితే మొత్తం వచ్చిన ఆదాయం 2 కోట్లు అయితే 2 కోట్లలో 2 కోట్ల బాటంకి వెళ్ళండి, బాటం ఇక్కడ మీరు చూడండి, ఆల్మోస్ట్ రిసీట్స్ అంటే ఆదాయాలు 2,08,00,000 అంటే 2 కోట్లు అనుకున్నారు రౌండ్ ఫిగర్. అందులో ఒక్క శాలరీనే 99 లక్షలు అంటే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు. అంటే కాలేజీలో వచ్చిన మొత్తం ఆదాయంలో ఆ పర్టికులర్ సంవత్సరంలోనే విచిత్రంగా సగం జీతాలు ఇచ్చేసినాడు. ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? ఎందుకు? మిగతా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయాయి, డబ్బులు మిగిలిపోతున్నాయి, ఏం తెలియలా మొత్తం ఏం చేశాడు? శాలరీస్ ఇచ్చి, అంటే వాళ్ళ ఇంతకుముందే మనము చెప్పాము, ఏటీఎం కార్డులు తీసుకోవడమో, లేకుంటే వాళ్ళు బెదిరించడమో, వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకోవడమో, పాస్బుక్లు తీసి పెట్టుకోవడమో, అంటే రికార్డులు అనేవి వాళ్ళ అకౌంట్లో వేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మొత్తం సగం డబ్బులు విడిది చేసుకుంటాడు. సో ఆ కారణంగా 99 లక్షలు ఏదైతే సమ్మరీ షీట్లో చూపించానో దానికి ఎవిడెన్స్గా బ్యాలెన్స్ షీట్లో కూడా, అది కూడా రామ్మోహన్ రెడ్డి సంతకం ఉన్నది మీకు చూపించాను. దీన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ రేంజ్లో వీళ్ళు ఫ్రాడ్ చేశారన్నది. ఈ శ్రీరాములు నాయుడు గారి దగ్గర కూర్చొని 6 నెలలు పంచాయతీ చేసి రికార్డులన్నీ తెప్పించుకొని లెక్కలు చూసిన దాంట్లో మెయిన్గా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది కాలేజీ ఫీజు వసూలు చేసి బ్యాంకులో కట్టకుండా ఉండడం అనేది మేజర్ సోర్స్ అయితే, రెండోది శాలరీ అని తేలింది. అవిటి రెండిట్లోనే 9,19,00,000 ఫ్రాడ్ జరిగినట్టు గుర్తించారు. తర్వాత మీకు చెప్పినట్టు చిట్ అమౌంట్ల విషయము, క్యాంటీన్ ఖర్చులు రాసి ఇన్కమ్ రాయకపోవడము, లేదా ఎక్కువగా ఎక్స్పెండిచర్ చూపించి తక్కువ జోబులో చేసుకోవడము, ఇలాంటి చిల్లరవి కూడా ఆ మీటింగ్లో డిస్కషన్ జరిగినప్పటికీ శ్రీరాములు నాయుడు గారు అవన్నీ వద్దులేబ్బా, చిన్న చిన్న ఖర్చులన్నీ ఎందుకో, ఈ పెద్దవి 2 ఉన్నాయి కదా, దీన్ని తేల్చుకోండి చాలా అన్న కారణంగా అవిటిని ఈ లెక్కలో కలపలేదు. నిజానికి ఈ చిల్లర దొంగతనాలను కూడా మనం కలిపినట్టయితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కనీసము వాళ్ళు 2004-05 సంవత్సరంలో మొదలుపెట్టి 2015 సంవత్సరం నాటికి 10 కోట్ల రూపాయలు కొట్టేసి ఉంటారు. కాకపోతే మేము ఆ 2 అంశాలను మాత్రమే మనం ఒప్పుకున్నాం కాబట్టి 9,19,00,000 అనే దాన్నే ఆధారంగా చేసుకొని మాకు నష్టపరిహారం కట్టించవలసిందిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు మనము ఇంతకుముందు అనుకున్నట్టుగా కొన్ని కారణాలు చూపిస్తూ ఈ దొంగలు రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి పబ్లిక్లో కొన్ని విషయాలను ప్రచారం చేశారు. ఏంటి ఆ ప్రచారం అంటే, నెంబర్ 1, బి కృష్ణారెడ్డి అన్ని లెక్కలు గుజరాత్ నుండి ఫోన్ ద్వారా చేసి కనుక్కునేవాడు. మీరే ఆలోచించండి, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి కాలేజీని కన్స్ట్రక్షన్ చేయడము, ఖర్చులు పెట్టడము, జీతాలు ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నప్పుడు గుజరాత్లో కూర్చొని ఏ విధంగా నేను మానిటర్ చేయగలను? 1-2 అడిగిండొచ్చు, కాదని నేను అనడం లేదు. ఇక్కడ జరిగే వ్యవహారాలు, వీళ్ళ మోసాలు, వీళ్ళ దొంగతనాలు ఏ విధంగా నేను మానిటర్ చేయగలను అంటే, వాళ్ళు చెప్పేటువంటి ఈ కుంటి సాకు కరెక్ట్ కాదు. అంటే అన్ని విషయాలు కృష్ణారెడ్డికే తెలుసు, అన్ని కృష్ణారెడ్డి మళ్ళీ ఎందుకు అప్పుడు అడగలేదు అనడం అనేది శుద్ధ బుద్ధి తక్కువ మాట. నెంబర్ 2, కాలేజీ పెట్టిన మొదటి 4 ఏళ్లలో ఎలా లాభాలు వస్తాయి? ఇది ఒక దొంగ సాకు. ఎందుకంటే ఇక్కడ కాలేజీలో పెట్టిన కొన్ని పెద్ద మనుషులు కూడా ఈ మాట చెప్తున్నారు కాబట్టి, అందులోనూ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మా పంచాయతీకి ముందరు వచ్చినప్పుడు
మా వెధవలు, ఈ దొంగ వెధవలు వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేశారు. ఏమని? ఏ కాలేజీ పెట్టినా మొదట ఎందుకు వస్తాయి డబ్బులు? అంతా నష్టాలు కదా, ఎంత వస్తాయి? మీరు ఆల్రెడీ టేబుల్ ఒకటే చూపించినాను మీకు ఎందుకు వచ్చినాయి. మేము మొదలుపెట్టింది 6 కాలేజీలతో మొదలుపెట్టాను. అంతేకాకుండా ఫీజు ఎంతెంత ఉండాలి మీకు చూపించాను, ఎంతెంతమంది అడ్మిషన్ జరిగాయని చూపించాను. తర్వాత ఆ కోర్సు స్లోగా డిమాండ్ తగ్గిపోయి తీసేస్తే మధ్యలో ఎంఫార్మసీ కోర్స్ ఎట్లా వచ్చింది, ఈ విధంగా ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఉంది. దానికి చాలా టైం కూడా స్పెండ్ చేశాం. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళా ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో ఈ రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి చెప్పుకొచ్చేటువంటి పుక్కిటి పురాణాల్లో ఇంకొక పురాణం ఉంది. ఏంటంటే, మా తాతగారు చాలా జమీందారులు, మా దగ్గరే డబ్బులు ఉన్నాయి, కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు పైసా లేదు, ఈ కాలేజీ కట్టింది అంతా మేమే, ఆయన ఏమీ లేదు, ఓన్లీ కాలేజీలు పర్మిషన్లు తెచ్చాడు అంతేనన్న ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సమాధానం ఇప్పుడు మీకు చూపిస్తాను. కాలేజీ బిల్డింగ్లు కట్టినటువంటి టోటల్ ఏమేమి కట్టారు, ఏ సంవత్సరంలో ఎంత కట్టారు అనే లెక్క ఏదైతే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన రికార్డుల ఆధారంగా తయారు చేసినటువంటి లెక్క మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ అక్వైరింగ్ ఆఫ్ మేజర్ అసెట్స్. బిల్డింగ్ కట్టడము, పెద్ద పెద్ద అసెట్లు ఏమేమి కొన్నామన్న దానికి సంబంధించి సంవత్సరం ఇయర్ వైజ్ 2003-04 నుండి మొదలుపెట్టి కిందకి 2014-15 దాకా, 14-15 దాకా చూసినట్లయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్, ఇక్కడ దీని రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బిల్డింగ్స్, బిల్డింగ్ నేమ్ ఏంటి, స్క్వేర్ ఫీట్కి ఎన్ని స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాము, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఖర్చు అంటే ఎంత పడింది, లైబ్రరీకి, ల్యాబ్కు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, వెహికల్స్, కంప్యూటర్స్, మోటార్ సైకిల్, పెద్ద పెద్ద అసెట్స్ ఏవైతే డెవలప్ అయినాయో దానికి సంబంధించి ఇది టేబులర్ ఫారం. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇక మేజర్ అసెట్స్ అనేది మాత్రమే చూద్దాం. ఇక్కడ ఆయన చెప్పిన లెక్కల ప్రకారము బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అయింది మొత్తము 1,67,27,020 అంటే 1.67 crores బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఆయన చూపించాడు. తర్వాత ఈ 1.6 crores తర్వాత రిపేర్స్ అని ఒక హెడ్ పెట్టాడు. ఈ రిపేర్స్ యాక్చువల్గా కొత్తగా బిల్డింగ్ కడితే రిపేర్లు ఏమొస్తాయి చెప్పండి? ఇది ఆల్మోస్ట్ 90 to 100% ఫ్రాడే ఇందులో. కాకపోతే ఆ ఎక్స్పెండిచర్ కూడా 50 లక్షలు చూపించాడు. అంటే బిల్డింగ్లకు సంబంధించి కట్టినా, పడగొట్టినా, తిరిగి కట్టినా అంతా కలిపి మొత్తం ఎంత అవుతుందంటే 2,17,00,000 రూపాయలు అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మరియు రిపేర్లకి అయినట్టు ఉంది. ఈ కట్టిన బిల్డింగ్లు మీరు చూసినట్టయితే ఈ కన్స్ట్రక్షన్ ఏం జరిగింది, ఇన్ని స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ ఏరియా 2000 బిగినింగ్లో 12,000 స్క్వేర్ ఫీటు, తర్వాత 25,000, తర్వాత ఏంటి అనేది ఇక్కడ రాయబడింది. ఏమేమి రకాల బిల్డింగ్లు కట్టారనేది కూడా ఇక్కడ ఇవ్వబడింది. దీన్ని అన్నింటినీ టోటల్ చేసినట్టయితే మీకు 58,000 స్క్వేర్ ఫీట్లు బిల్డింగ్ కట్టినట్టు ఈ 12 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో కట్టాలని చూపించాము. యావరేజ్ ఇంకా కాస్ట్ వైజ్ చూసినట్టయితే స్క్వేర్ ఫీటు స్టార్టింగ్లో కట్టినప్పుడు 120 రూపాయలే స్క్వేర్ ఫీట్ పడింది. చాలా తక్కువ రేటు ఆ కాలంలో, ఎందుకంటే ఇసుక మాకు సొంతంగా దొరుకునే వాళ్ళము, బాగా కష్టపడి చేసేవాళ్ళం కాబట్టి తగ్గింది. తర్వాత అది 300కి పెరిగింది, అది కూడా రీజనబుల్ అనే చెప్పొచ్చు. తర్వాత కాలంలో 352, ఇప్పుడు 2011-12 నాటికి స్క్వేర్ ఫీట్ ఖర్చు కన్స్ట్రక్షన్కి ఎంత 352 రూపాయలు ఒకేసారి. ఇక్కడ చూడండి, లాస్ట్ స్టేజ్లో 12, 13 నుండి 15, 16 దాకా, న్యాయం చెప్పాలంటే 2015 దాకానే అనొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ కట్టిన బిల్డింగ్లు హాస్టల్ బిల్డింగ్, ఆడిటోరియం, మీరు ఆడిటోరియం కూడా చూడొచ్చు, బయట ఉంటుంది. అది ఇటుకలు ఇంకా ప్లాస్టరింగ్ కూడా చేయలేదు. అలాంటి బిల్డింగ్ కూడా లెక్కలేస్తే 835 రూపాయలు స్క్వేర్ ఫీట్ చూపించారు. అంత తేడా ఎట్లా వస్తుంది? ఇక్కడ కట్టినప్పుడు అంత తక్కువ వచ్చేది ఎట్లా? లాస్ట్లో ఇంకా అన్ఫినిష్డ్గా ఉన్న ఆడిటోరియము, హాస్టల్ బిల్డింగ్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయ్యింది. దీనికి మాత్రము స్క్వేర్ ఫీట్కి 800 పైన ఎలాగొస్తుంది? ఇక్కడ ఏ రేంజ్లో ఫ్రాడ్ జరిగింటుంది అనేది నేను మీకు చెప్పనవసరంలా ఊహించుకోవచ్చు. అట్లయినా ఆ లెక్కలన్నీ వేసిన యావరేజ్ కాస్ట్ వచ్చి మేము ఇది ఓన్లీ అకాడమిక్ పర్పస్ అని అడిగితే, ఎందుకంటే 800 అక్షరాలు అనేది 830 అనేది బిగ్ ఫ్రాడ్ అయినా దాన్ని కూడా కలుపుకొని మనం లెక్కలేస్తే 375 స్క్వేర్ ఫీట్ అయింది. ఇది కన్స్ట్రక్షన్. నిజానికి కన్స్ట్రక్షన్ అయినా 1,67,00,000లో పెట్టుబడులు చూడండి ఒకసారి.
మేము పెట్టుబడి కాలేజీ పెట్టినప్పటి నుంచి ఈ 2015-16 సంవత్సరానికి, అంటే ఆ పీరియడ్లో జరిగిన కన్స్ట్రక్షన్లు అప్పుడే జరిగాయి, అప్పుడు క్లోజ్ అయిపోయింది, తర్వాత కన్స్ట్రక్షన్ జరగలేదు. ఈ జరిగిన మొత్తం చూసినట్టయితే బిఎస్ఎం వాళ్ళు 78 lakhs, బీఆర్ వాళ్ళు 70 లక్షలు, వీళ్ళు 13 లక్షలు పెట్టుబడి జరిగింది. దీంట్లో 1,61,62 లక్షలు అనుకోండి, ఇక్కడ 1,67. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే మెయిన్ బిల్డింగ్ మొత్తం కట్టిందంతా మా పెట్టుబడులతోనే తప్ప వీళ్ళు కాలేజీలో వచ్చిన ఆదాయాల నుండి కట్టింది మాత్రం కాదు. ఏదో కొద్దిగా ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ ఉండొచ్చు అంతే. అంటే కాలేజీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఈ పెద్ద మనుషులు మా నాయన మా ముత్తాత సంపాదించిన కోట్ల నుండి కట్టేసినామంటున్నారో, లేదా కాలేజీలో వచ్చిన లాభాలన్నీ బిల్డింగ్లు కట్టామంటున్నారో, అది శుద్ధ అబద్ధం. సో వీళ్ళు కాలేజీలో వచ్చిన డబ్బులు డెవలప్మెంట్కి వాడినది. దేనికి వాడినామని కూడా మేము ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసినాము. ఆ డేటా ప్రకారము ఇక్కడ ఉన్నది ఏంటి, మేజర్ అసెట్స్ ఏంటివి అనేటివి మీకు చూపిస్తాను. సో సరే, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షను తరువాత మేజర్ ఎక్స్పెండిచర్లు ఏదైతే ఉన్నాయో, అంటే కాలేజీ డెవలప్మెంట్కి సంబంధించి లైబ్రరీ డెవలప్మెంటు, ల్యాబ్, ఫర్నిచరు, ఎలక్ట్రికల్స్, వెహికల్స్, కంప్యూటర్స్ అండ్ అదర్ అసెట్స్ అన్నీ కలిపి ఈ 12 సంవత్సరాల్లో కాలేజీ నుండి వచ్చిన లాభాల నుండి స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 2 కోట్ల. సో ఈ స్లైడ్ మొత్తంలో సమ్మరైజ్ చేసి చెప్పినట్లయితే ఈ కాలేజీ ల్యాండ్, బిల్డింగు, అదర్ అసెట్స్ ఈ విధంగా సమ్మరైజ్ చేయొచ్చు. ఒకటి, ల్యాండ్ 5 ఎకరాల చిల్లరన 5 లక్షలకు కొన్నాము 2003 సంవత్సరంలో. కన్స్ట్రక్షన్ 2004 నుండి 2015 లేక 16 దాకా 2,17 లక్షలు అయింది. తర్వాత పర్చేస్ ఆఫ్ ఎక్విప్మెంట్, ల్యాబ్స్ ఇవన్నీ కూడా 2,22 లక్షలు లేక 2,22 లక్షలు అయింది. ఈ మొత్తం అంతా కలిపితే కూడా 439 లక్షలు లేక 4,39 లక్షలు అని చెప్పచ్చు. ఈ మొత్తంలో కూడా మెంబర్స్ అందరూ కలిపి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,62 లక్షలు. అంటే అమౌంట్ స్పెండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాలేజ్, అంటే కాలేజీ అభివృద్ధి చేయడానికి 12 సంవత్సరాలలో కాలేజీ లాభాల నుండి పెట్టింది 282 లక్షలు లేక 2,82 లక్షలు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 years, 12 సంవత్సరాలలో కాలేజీలో వచ్చిన లాభాల నుండి కాలేజీ డెవలప్మెంట్కు ఉపయోగించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది 2,82 లక్షలు. అంటే సంవత్సరానికి 24 లక్షల రూపాయల ప్రకారము ఖర్చు పెట్టిన మాట వాస్తవం. కానీ ప్రతి సంవత్సరానికి లాస్ట్ 12 సంవత్సరాలు, ఆ టైంలో ఉన్న 12 సంవత్సరాలలో కాలేజీకి వచ్చిన లాభాలు సుమారుగా 1,05 నుండి 1,10 లక్షలు. అంటే 1,10 లక్షలు లేక 1,05 లక్షల రూపాయల్లో 24 లక్షల రూపాయలు తీసేస్తే సో అందాసుగా 80 లక్షల రూపాయల లెక్కన సంవత్సరం వీళ్ళు కొట్టివేయడం జరిగింది. సో మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. 12 × 8 లక్షలు అనుకుంటే కూడా 12,896 అంటే 9,60 లక్షలు టాలీ అయింది కదా ఫిగర్. ఇంతకుముందు మనం ఆల్రెడీ లెక్కేసాం. ఏది ఓన్లీ శాలరీస్ మరియు ఫీజుల్లో కొట్టేసిన డబ్బులు మాత్రమే 9,19 లక్షలు వచ్చింది. ఈ లెక్క ప్రకారము 9,60 లక్షలు వస్తుంది. అంటే ఇంకా చిల్లర ఖర్చులు కూడా, చిల్లర వ్యాపారాలు కూడా చేశారు కదా వీళ్ళు. ఏది ఈ చిట్టు కట్టి కట్టకపోవడము, హాస్టల్లో ఎక్స్పెండిచర్ చూపించడము, అదే ఇన్కంలో చూపించకపోవడము, ఖర్చులు ఎక్కువ రాయడము. ఇంతకుముందే మనం చూసినాం బిల్డింగుల్లో ఏ విధంగా స్క్వేర్ ఫీట్ రేటు పెరిగిపోయింది ఒకే సంవత్సరంలోని. ఈ రకాలైనటువంటి మిగతా దారి మళ్లింపు అన్నీ కలిపినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు 10 కోట్లకు పైన ఈ 12 సంవత్సరాల్లో కొట్టివేశారనేది ఏ విధమైన సందేహం లేకుండా చెప్పవచ్చు. వీరు పబ్లిక్లో క్రియేట్ చేసిన ఇంకొక విధమైనటువంటి అబద్ధ ప్రచారం ఏంటంటే, ఏ కాలేజీ అయినా పెట్టినప్పుడే అడ్మిషన్స్ రావు, చాలా స్లోగా 5-10 ఏళ్ళకి కానీ పూర్తిగా ఇంప్రూవ్ కాదు అనే ఒక అపోహను క్రియేట్ చేశారు. అది నిజంగా కామన్ మ్యాన్కి అవగాహన పూర్తిగా లేనప్పుడు అది నిజమని అనిపిస్తుంది. కాబట్టి దాన్ని మేము ఇప్పుడు వివరించి చెప్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2004-05 మొట్టమొదట కాలేజీ పెట్టినప్పుడు 150 మంది మాత్రమే ఉన్నమాట వాస్తవము. అకార్డింగ్లీ ఇన్కమ్ కూడా తక్కువే ఉంటుంది.
రెండవ సంవత్సరం నాటికే చూడండి 348 మంది అయినారు. ఎందుకు ఇట్లా అయినారంటే రకరకాల కొత్త కోర్సులు పెట్టాం. 6 రకాల కోర్సులు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి కూడా మంచి ఫీజులు వచ్చేటువంటి ఈ ఏరియాలో లేనటువంటి కోర్సులు పెట్టాను కాబట్టి 348. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 491. ఇక అక్కడి నుంచి ఆల్మోస్ట్ 500 పైనే అడ్మిషన్స్ జరిగాయి. అంటే బిగినింగ్ నుండినే మొట్టమొదటి సంవత్సరం చాలామందికి ఇదే అనుమానం, పెట్టిన సంవత్సరం ఎట్లా లాభాలు వస్తాయి, పెట్టిన వెంటనే ఎట్లా స్టూడెంట్స్ జాయిన్ అవుతారని. ఇది రికార్డెడ్ ప్రూఫ్, దీంట్లో ఏమి అతిశయోక్తులు కానీ కాదు. దీని అన్నింటికి కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో పబ్లిక్లో ఏదైతే నమ్మకాన్ని క్రియేట్ చేశారో ఇన్ని రోజులు, కృష్ణారెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, బిగినింగ్లో ఏ కాలేజీలైనా అడ్మిషన్లు ఉండవు, బిగినింగ్లో ఏ కాలేజీలైనా లాభాలు రావు అన్న దానికి ఇది సమాధానము. ఇందులో ఎలాంటి అనుమానము, ఏ ఫిగర్ల మీద అనుమానం వచ్చినా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని నేను చూపించగలను. ఒకవేళ దానికైనా డిస్ప్రూవ్ చేయగలిగితే వి విల్ అగ్రీ. ఇప్పుడు మనము మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఫీజు నుండి వసూలు చేసి కట్టకపోవడం అనేది, రెండోది శాలరీలు ఎక్కువ చూపించి తీసుకోవడం అనేది మనం చూసాము. ఆల్మోస్ట్ 100% ఫ్రాడ్ అనేది జరిగింది అన్నట్టుగా చూపించాము. కానీ ఈ లెక్కలో కలవకుండానే ఇంకా కొన్ని రకాలైనటువంటి చిల్లర ఖర్చులలో కూడా వీళ్ళు ఏ విధంగా వాళ్ళు చేయవాటం చూపించనేది ఇప్పుడు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్. ఈయన ప్రతి ఒక్కరికి క్యాంటీన్ అని రాసి కొన్ని ఎక్స్పెండిచర్లు చేశారు. ముఖ్యంగా 2012-13 సంవత్సరంలో క్యాంటీన్ ఎక్స్పెండిచర్ అనుకుంటా చెక్కులు ఇచ్చారు. ఆయనకి నచ్చినటువంటి వ్యక్తులకి ఇచ్చి సుమారుగా 3,82,000 రూపాయలు ఇచ్చాడు. కానీ క్యాంటీన్లో వస్తువులు అమ్మిన తర్వాత వచ్చే డబ్బులు మాత్రము కాలేజ్ అకౌంట్లో కట్ల. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సో ఈ ఎక్స్పెండిచర్లు ఏవైతే రామ్మోహన్ రెడ్డి పెట్టాడో సంవత్సరం వైజ్ 2004-05 దగ్గర మొదలుపెట్టి 13, 14, 14, 15 దాకా కూడా ఈ ఎన్ని చెక్కులు ఏ దానికి ఇష్యూ చేశాడు అనేది కూడా మేము కలెక్ట్ చేసి ఈ డేటా కూడా పూర్తిగా ఉంది. కానీ ఇవన్నీ చూపించే టైం వేస్ట్ చేసుకోలేదు. ఒక్క సంవత్సరం డేటా 2012-13లో ఇష్యూ చేసిన చెక్కులు దేనికి ఇష్యూ చేశాడు అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాంటీన్ కోసం అంటూ కొన్ని చెక్కులు ఇష్యూ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి, క్యాంటీన్ రెడ్డప్ప, ఒకే పేరు ఉంటుంది, ఎన్ రెడ్డప్ప క్యాంటీన్, ఎన్ రెడ్డప్ప క్యాంటీన్. ఈ విధంగా ఏదో ఒక వర్కర్కి డబ్బులు ఇచ్చి ఈ విధంగా అమౌంట్ కూడా చూడొచ్చు. మీరు చూసేదానికి ఎవరికైనా ఏమనిపించాలంటే ఈ ఎక్స్పెండిచర్లు ఇవ్వమని. ఈ విధంగా క్యాంటీన్ సరుకులు తెప్పించేవాడు. ఈ ఎన్ రెడ్డప్ప దగ్గరికి ఇచ్చి పంపించి క్యాంటీన్ సరుకులు తెప్పించేవాడు. ఆ క్యాంటీన్ సరుకులకి ఖర్చు అయిన డబ్బును మాత్రము కాలేజీల అకౌంట్లో డెబిట్ చేసి వచ్చిన ఆదాయాన్ని మాత్రం ఎక్కడా చూపించడు. ఈ విధంగా ఆ గివన్ ఇచ్చిన సంవత్సరంలో 3,82,000 రూపాయలు అనేది ఆ ఒక సంవత్సరంలో, అంటే మిగతా సంవత్సరంలో కూడా ఉన్నాయి. జస్ట్ మీకు ఒక ఉదాహరణగా ఈ సంవత్సరం మాత్రమే చూపిస్తున్నాను. ఇంకొక రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి చిల్లర వ్యాపారాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిట్టు కాలేజీ అకౌంట్ నుండి కట్టడము, చిట్టు మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవడం కాలేజీల అకౌంట్. ముఖ్యంగా ఈ అన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ ఒక సంవత్సరం ఉదాహరణగా మీకు చూపిస్తాను. 2013-14 ఫైనాన్షియల్ ఇయర్లో కాలేజీ అకౌంట్ల నుండి డెబిట్ చేసి చిట్లు కట్టిండేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఆ చిట్ అమౌంట్ 66. ఇక్కడ చూడండి వరుసగా వైశంకర, ఈయన తోడు దొంగ. ఈ వైశంకర్ అనే అతను వీళ్ళ అనుయాయుడు. ఆయన దగ్గర ఇచ్చి చిట్టి కట్టిస్తాడు. మళ్ళీ వివి రమణ, అప్పుడున్న సబ్స్టార్ వైశంకర్, ఇట్లా ఆయనకి తెలిసిన విధంగా క్లియరింగ్లో చెక్ ఇస్తాడు. రకరకాల విధంగా ఇట్లా చిట్లు నడిపిస్తాడు. ఈ చిట్లకన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి డెబిట్ చేస్తాడో ఈ కాలేజీలో అకౌంట్ చేస్తాడు. మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ప్రతి సంవత్సరానికి ఏ చెక్కు నంబరు, ఏ డేటున ఎవరికి ఇచ్చారు, ఏ పర్పస్కి ఇచ్చారు అనేది ప్రతి డేటాను మా దగ్గర ఉంది. కానీ ఆ డేటా అంతా చెప్తూ కూర్చుంటే టైము సరిపోదు కాబట్టి జస్ట్ సిట్ ఎట్లా తీసుకున్నారు, ఆ చిట్ అమౌంట్ను మెచ్యూరిటీ అయినప్పుడు మాత్రం వాళ్ళు తీసుకున్నారు. దీనివల్ల ఈ 2013-14 సంవత్సరంలోనే 2,23,000 రూపాయలు చిట్ అమౌంట్ కట్టడం జరిగింది. కానీ ఆ డబ్బులు ఎన్నికి కాలేజీల అకౌంట్కు రాలేదు. సో ఈ చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు ఏంటి, చిట్టు డబ్బులు కొట్టేయడము, క్యాంటీన్ ద్వారా చేసేదే కాకుండా
బిల్డింగ్ ఇసుక తోలించి 2 లోడ్లు తోలిచి 4 లోడ్లు చేయడము, ఇవన్నీ ప్రూవ్ చేయడం కొంచెం డిఫికల్ట్, కానీ నిజంగా జరిగినాయి. అంతేకాకుండా అదే టైంలో ఏమాత్రం లోన్ తీసుకోకుండా మదనపల్లిలో పెద్ద ఇల్లు కట్టారు. ఆ ఇంటికి అయిన డబ్బులు, ఇసుక, మెటీరియల్ అన్నీ కూడా నా అంచనా ప్రకారము ఈ కాలేజీ ఖర్చుల్లో రాయబడి అక్కడికి వెళ్ళినాయని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఇంతేకాకుండా వాళ్ళ పల్లెలో కూడా వాళ్ళ పాత ఇండ్లన్నీ మాడిఫై చేసుకోవడము, ఈ విధమైనటువంటి ఖర్చులన్నీ కూడా నాకు తెలిసి 2004 ఈ 2025 ఈ మధ్య కాలంలో జరిగినటువంటివే కానీ అంతకుముందు జరగలేదు. దీన్ని బట్టి మనం అనుకున్నట్టు మేజర్గా శాలరీసు, అదే కాకుండా ఇన్కమ్ ఫీజులు అకౌంట్లో కట్టకుండా చేయడమే కాకుండా ఇలాంటి చిల్లర ఖర్చులు వేసినట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కష్టంగా కనీసం 10 కోట్లకు పైన 2015 నాటికే తినేశారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ వివరించిన తరువాత మేము ఇంతటితో కన్క్లూడ్ చేస్తున్నాము. ఏమనంటే ఈ రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఆ టయానికి, తర్వాత మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి తర్వాత జాయిన్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-6 ఏళ్ళుగా ఆయన తిన్నాడు. సో ఇంకొక అపవాదు ఈ పబ్లిక్లో ఈ రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి క్రియేట్ చేస్తున్నది ఏంటంటే ఈ కాలేజీ బిల్డింగ్లు అన్నీ కూడా మా సొంత డబ్బులతోనే కట్టాము, కృష్ణారెడ్డి అసలు డబ్బులే పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ తాతగారు ఏదో పెద్ద జమీందారులని, ఆ జమీందారుల డబ్బులతోనే కట్టారనేది చెప్తున్నాడు. ఇది ఎంత శుద్ధ అబద్ధమో మీకు నెక్స్ట్ స్లైడ్లో మీకు వివరిస్తాను. సో ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నుండి డేటా కలెక్ట్ చేసి తయారు చేసినటువంటి టేబులర్ ఫాము, ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ చూడండి, 2003-04 సంవత్సరంలో బిఎస్ఎన్ గ్రూప్ అంటే మేము 32% పెట్టాం. ఎంత? 14,32,000. అప్పుడు బిగినింగ్లో వీళ్ళు డబ్బులు పెట్టిన ఆ మొదటి సంవత్సరం పెట్టిన మాట వాస్తవం. 24,62,000 పెట్టారు. ఇంకా రమేష్ కుమార్ రెడ్డి వాళ్ళు 6 లక్షలే పెట్టగలిగారు. దీంట్లో నష్టం ఏం లేదు. ఈ మొత్తం అమౌంట్ మీద వీళ్ళకి వడ్డీ వస్తుంది, ఈ మొత్తం మీద మాకు వడ్డీ వస్తుంది, ఈ మొత్తం మీద వాళ్ళకి వడ్డీ వస్తుంది. అంటే ఈ విధంగా హెచ్చు తక్కువలు పెట్టడం అనేది సహజం. ప్రతి సంవత్సరం అందరూ కూడా 40%, 20% అనేది కుదరదు. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో మాది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 2004-05లో చూసినట్టయితే ఇక్కడ మేము 40%కి వచ్చేసాము, 23 lakhs. ఇక్కడ వీళ్ళు 27 lakhs పెట్టారు, వీళ్ళు 8 lakhs మాత్రమే పెట్టారు. నెక్స్ట్ 2005-06 ఇట్లా అబ్జర్వ్ చేస్తా పోండి, పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుందో చూడండి. 41, 42, 17. నెక్స్ట్ ఇక్కడ 44 అంటే మాది పెరిగిపోయింది చూడండి. ఇక్కడ 42%, 14%. అదేవిధంగా ఆ తర్వాత మాది 43 అయింది, వీళ్ళది 45 అయింది. ఆ సంవత్సరంలో ఇల్లు కొద్దిగా ఎక్కువ పెట్టినారు. ఇక్కడ ఇంత 12% అయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మొదలుపెట్టినట్టయితే ఇక్కడ ఈ సంవత్సరంలో మాది 41% పెట్టాము, వీళ్ళు 46, వీళ్ళు 13. తర్వాత ఇక్కడ మాది 44, 45, వీళ్ళు 11. 20% పెట్టాల్సిన అవసరం ఉన్నా లేని కారణంగా పెట్టలేదు, కానీ ఆయనకి ఇన్కమ్ కూడా ప్రపోర్షన్గా తక్కువే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2010-11 నుండి మాది 48%, వీళ్ళకి 41, 40, వీళ్ళది 11%. నెక్స్ట్ 48, 41, 11. నెక్స్ట్ ఇక్కడ 2012 46, 44, 10%, 45, 46, 10. నెక్స్ట్ ఇట్లా చూసినట్టయితే లాస్ట్లో 2014-15 నాటికి లేదా 15-16 ఇంకా పైకి 15-16 నాటికి మాది 46% గాను, వాళ్ళది 44, వీళ్ళది 8%. ఎందుకంటే వీళ్ళకి వడ్డీ వేయడం కూడా మానేసాం కాబట్టి పర్సెంట్ తగ్గిందే కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా సంవత్సరము అందరూ పెట్టుబడి పెట్టారే కానీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ తాతల ఆస్తుల్లో నుండి తీసి మేమే పెట్టాం కాలేజీ, కృష్ణారెడ్డి పర్మిషన్లు మాత్రమే తెచ్చాడు, కొన్ని పర్మిషన్లు తెచ్చిన దానికి ఏమైనా నాకు బెనిఫిట్ ఉందా? ఏమీ లేదు, ఫ్రీగా పర్మిషన్లు తెచ్చాను. ఎవరైనా ఈ కాలంలో అది వీలు కాదు కూడా. అయినా తెచ్చిన పెట్టుబడి కూడా అందరితో సమానంగా నేను పెట్టినాను, వడ్డీ కూడా అందరితో సమానంగా తీసుకున్నాను. కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దాన్ని పబ్లిక్ నమ్మకుండా ఉంటే మంచిదని నా విన్నపం. ఎందుకంటే చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఏం సార్ మీ మామూలు జమీందారులు అంటే కదా. నిజమే, జమీందారులే. ఎప్పుడో ఓ కాలంలో, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎట్లనేది మా తాతలు నేతులు తాగారు, నా మూతి వాసన చూడండి అనే విధంగా
అంటే ఆ రోజు బాగానే ఉన్నాడు. వీళ్ళ మూతులు ఎట్లున్నాయి అనేది ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని నమ్మద్దండి. దీనికి కావాల్సిన ఎవరికైనా అనుమానం వస్తే రికార్డెడ్ ప్రూఫ్ నేను చూపిస్తాను. అది అవునో కాదో తప్పని వాళ్ళని తేల్చమనండి. నెక్స్ట్ సో వీళ్ళు చేసేటువంటి ఈ ఫండ్స్ డైవర్షన్లో భాగంగా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఎన్నో చేసి రకరకాలైనటువంటి అభియోగాలు అందరి మీద పెట్టడము, వీళ్ళకి నచ్చని స్టాఫ్ లేక వీళ్ళకి సహకరించినటువంటి స్టాఫ్ మీద కంప్లైంట్ పెట్టించి వాళ్ళ అక్క ద్వారా ఉద్యోగాలు తీయించడం ఇలాంటి పనులు చేస్తూ ఇవన్నిటికీ మించి ఇప్పుడు వాళ్ళ అక్క అయిన శ్యామలమ్మ మీద కూడా ఒక అభియోగం మోపాడు. ఏమని? ఆమె కూడా ఈ కాలేజీ అకౌంట్కి కో సెక్రటరీనే కాబట్టి ఒకవేళ మోసం జరిగింటే ఆ డబ్బులో శ్యామలమ్మ కూడా భాగం ఉంది అనే విధంగా కూడా వర్ణించారు. ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే శ్యామలమ్మ వాగ్దేవి సొసైటీ అకౌంట్లో సిగ్నేటరీ అయినప్పటికీ ఒకే ఒక్కసారి వేరే వాళ్ళకి అప్పు తిరిగి చెల్లించవలసిన సమయంలో ఒకే ఒక చెక్కు సంతకం పెట్టింది తప్ప వేరే చెక్కులో సంతకం పెట్టలేదు. అది కూడా సొసైటీ అకౌంట్లో మెంబర్లు వేసే ఫండ్స్ గురించి మాత్రమే సంతకం ఉంటుంది తప్ప అది ఒక 10% ట్రాన్సాక్షన్ కూడా ఉండవు. అది కూడా ఏంది, మెంబర్లు వేసే డబ్బులు ఎంత వేశారో ఆ డబ్బులు కాలేజీ అకౌంట్లకు మార్చడం ఇంతవరకే. కాలేజీ అకౌంట్లో పడిన తర్వాత 90% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మొత్తం రామ్మోహన్ రెడ్డి మాత్రమే చేసేవాడు. పాపం రమేష్ కుమార్ రెడ్డి కూడా ఇందులో భాగం లేదు. ఎందుకంటే అక్కడ కో సెక్రటరీగా ప్రిన్సిపాల్ ఉండేవాళ్ళు. ఆ ప్రిన్సిపాల్ ఏం చేశాడు, చెక్కుల్లో ముందే సంతకం పెట్టించుకొని వీడికి నచ్చిన అమౌంట్ రాసుకున్నాడు. ఏ కారణంగా ఏ ప్రిన్సిపాల్ అన్నా అది ఎట్లా సార్ కుదరదు కదా, సంతకం ఎందుకు ముందు పెట్టించుకుంటారంటే వాళ్ళ మీద ఏదో ఒక అభియోగం పెట్టడము, ఉద్యోగం నుండి తీసేయడం, ఈ విధంగా కొంతమంది ప్రిన్సిపాల్ను కూడా తీసేయడం జరిగింది. అప్పుడు మిగతా స్టాఫ్కి అయితేనేమి ఈ ప్రిన్సిపాల్కైతేనే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఏమంటే ఇక్కడ కాలేజీ అంతా రామ్మోహన్ రెడ్డే నడిపిస్తున్నాడు, ఈయన కాదంటే మనం బతకలేమని పద్ధతిలో అర్థమై చేసుకుని వాళ్ళు కూడా కాముగా అయిపోయేవాళ్ళు. ప్రిన్సిపాల్ కూడా సంతకం పెట్టేవాడు. ఈ కారణంగా రామ్మోహన్ రెడ్డి ఒకటే సంతకం పెడుతూ ప్రిన్సిపాల్ సంతకం ముందే సంతకాలన్నీ పెట్టించుకున్న చెక్ బుక్లో రామ్మోహన్ రెడ్డి ప్లస్ గోపాల్ రెడ్డి సంతకం లేదనే కానీ ఈ మొత్తం కథ డ్రామాకు తెరయనక డైరెక్టర్ మాత్రము గోపాల్ రెడ్డి, కానీ చేయించింది రామ్మోహన్ రెడ్డి దగ్గర, డైరెక్టర్ గోపాల్ రెడ్డి. ఈ విధంగా మోసాలు చేశారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు అంటే దిక్కు తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక అభియోగం మోపాలి కాబట్టి శ్యామలమ్మ మా అక్క కూడా దీంట్లో మా డబ్బులు తినేసిన పాత్రనే కదా అని కూడా అభియోగం చేస్తున్నాడు. దీన్ని కూడా వీలైతే వాళ్ళు ప్రూవ్ చేయమనండి. ఎన్ని సంతకాల సంతకం పెట్టింది, ఏ సంతకంలో ఫ్రాడ్ జరిగింది చెప్పానండి. బి గోపాల్ రెడ్డి చేసే తప్పుడు ఆరోపణలు ఇంకొన్ని మీకు ఈ మధ్య జరిగినవి వివరిస్తాను. సో దట్ ఈ గోపాల్ రెడ్డి అనేవాడు ఎంత తప్పుడు కదవో మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2016-19 మధ్య కాలంలో బిఎస్ఎం గ్రూప్ వారు 5 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారు అని సాక్షాత్ సబ్ కలెక్టర్ ముందరనే చెప్పడం జరిగింది. అంటే ఒకటిని మాత్రం నిజం, 2016 నుండి ఆగస్టు నుండి 2019 ఆగస్టు దాకా మేమే అంటే శ్యామలమ్మ ప్రెసిడెంట్ గాను, శశివర్ధన్ రెడ్డి సెక్రటరీ కరెస్పాండెంట్ గాను కాలేజీ నడిపిన మాట వాస్తవం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏమి జరిగినా మేమే రెస్పాన్సిబుల్. ఎవరైనా ఏ లెక్కలైనా అడగడానికి మేము వివరించి చెప్పడానికి రెడీ. ఏ తప్పులు జరిగినా ఆ 3 కాలాల్లో మేమే 100% రెస్పాన్సిబుల్. కానీ ఈ కాలంలో 5 కోట్ల రూపాయలు మేము పర్సనల్ అకౌంట్లకు వేసుకున్నామని చేసిన అభియోగం ఏదైతే ఉందో అది సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగిన మీటింగ్ మినిట్స్లో కూడా రికార్డ్ అయింది. చూడొచ్చు, ఇది మీటింగ్ మినిట్స్ ఆఫ్ ది ఎన్క్వైరీ మీటింగ్ కండక్టెడ్ బై సబ్ కలెక్టర్ మదనపల్లి రిగార్డింగ్ వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ మదనపల్లి అండ్ ఇట్స్ శ్రీ కృష్ణ చైతన్య కాలేజెస్ ఆన్ 16/1/2025 3:30కి జనవరి 16వ తారీఖున సబ్ కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ జరిగింది. దాని మినిట్స్ ఇవి. ఈ విధంగా ఆరోపణ చేసినట్టు రికార్డు కూడా చేయబడింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏంటి, హీ రైజ్డ్, ఎవరు, బి గోపాల్ రెడ్డి ప్రెసిడెంట్, వీడు ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. ఆ టైంలో ప్రెసిడెంట్ బి శ్యామలమ్మ, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వెధవ వీడు. సో ఇక్కడ సొసైటీని చెప్పుకుంటూ అదే టైంలో 5 కోట్లు మోసం చేశారంట. 5 కోట్ల రూపాయలు మోసం చేసి ఇక్కడ చూడండి, హీ రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ 5 crore రూపీస్ స్కాలర్షిప్ అరియర్స్
released during the time of B. Shashivardhan Reddy management group is diverted to the personal accounts. అంటే శశివర్ధన్ రెడ్డి మేనేజ్మెంట్ చేసినటువంటి 2016 ఆగస్టు నుండి 19 ఆగస్టు దాకా చేసినప్పుడు 5 కోట్ల రూపాయలు వీళ్ళు పర్సనల్ అకౌంట్లో వేసుకున్నారనేది అభియోగం. అవునా? ఈ అభియోగాన్ని వీడిగన ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ, దానికి మేము బాధ్యత వహిస్తాము. సో ఇది చేపించలేకపోతే ఈ ముండమోపు ఇక్కడి నుంచి తప్పుడు మాటలు మాట్లాడడం మానేయమనండి. ఇది రికార్డెడ్ ప్రూఫ్. రేపొద్దని నేను చెప్పలేదు, నేను కాలేదని చెప్పడానికి లేదు. సబ్ కలెక్టర్ సమక్షంలో రికార్డ్ అయింది ఇది. నెక్స్ట్, అదే మీటింగ్లో నేను ఒక ఆరోపణ చేశాను. కర్ణాటక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేసుకొని 2023-24 సంవత్సరంలో 1,19,50,000 రూపాయలు వీళ్ళు దుర్వినియోగం చేశారన్న ఆరోపణ నేను చేసినాను. ఆరోపణను నిరూపించుకుంటాను ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం ఒక ఆరోపణ చేసినప్పుడు మనకేమి రికార్డు వాడు ఖచ్చితంగా చెప్పడు. గోపాల్ రెడ్డి వచ్చి నా సొంతానికి ఇంత జోబులు వేసుకుని చెప్పడు. ఎవరు 5 to 10% వేరియేషన్ అనేది సహజం. ఈ వేరియేషన్కి సబ్జెక్ట్ చేసుకుంటే నేను చెప్పిన ఆరోపణ నేను ప్రూవ్ చేయగలను. ఇప్పుడే చూపిస్తాను. కర్ణాటక బ్యాంకులో వీళ్ళు సొంత అకౌంట్లు వేసుకున్నారనేది ప్రూఫ్ నేను చూపిస్తాను. అదే వాడు 5 కోట్లకు చూపించమనండి ప్రూఫ్ మగాడైతే. లేదంటే మూసుకొని ఇట్లా ఏదో మాటలు మానేసి డబ్బులు ఏదైతే కొట్టేసినాడో తిరిగి మర్యాదగా ఇవ్వమని చెప్పండి. సో చూపు ఇక్కడ పైన బి కృష్ణారెడ్డి వైస్ ప్రెసిడెంట్, నేను భాగ్యనగర్ వైస్ ప్రెసిడెంట్ని. మేనేజింగ్ డైరెక్టర్గా కూడా కృష్ణ చైతన్య కాలేజీలో పనిచేస్తున్నాను ఆనరరీగా. ఇక్కడ నేను ఒక ఆరోపణ చేస్తున్నాను, ఏది రికార్డెడ్ బేసిస్గా. హీ రైజ్డ్ అలిగేషన్ ఆన్ బి గోపాల్ రెడ్డి దట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ 1,19,50,000 into their personal accounts which belongs to the students by collecting extra money from the students and also keep the students' certificates at their residence. He also requested to appoint a neutral chartered accountant to conduct the audit on the above issue or go for arbitration. ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిన నేను 2023 నుండి 24 సంవత్సరంలో కర్ణాటక బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. దాంట్లో నా అంచనా ప్రకారం కొన్ని హెచ్చు తక్కువలు ఉండొచ్చు, దాన్ని నేను డిస్ప్యూట్ చేయడం లేదు. ఒక 10% వేరియేషన్ ఈజ్ అలౌడ్. వాడికైనా అలౌడే, నాకైనా అలౌడ్. ఇది ఇప్పుడు వాడు 5 కోట్లు అన్నాడు కదా, 4.5 కోట్లు ఉండొచ్చు, లేదా 5.5 కోట్లు ఉండొచ్చు. నేను చెప్పిన విషయంలో 1,20,00,000లో ₹1,00,000 ఉండొచ్చు, లేదా 80 లక్షలు కూడా ఉండొచ్చు అన్నట్టు. ఈ వేరియేషన్ ఇద్దరికీ అలౌడే, వానికైనా అలౌడే, నాకైనా అలౌడే. ఇప్పుడు దీన్ని నేను ఆధారపూరితంగా ప్రూఫ్ చూపిస్తాను. ఇది కర్ణాటక బ్యాంక్ స్టేట్మెంట్. ఇక్కడ మేము గుర్తించినవి ఏంటంటే 2 రకాల ఫ్రాడ్ చేసేవాడు. డైరెక్ట్గా అకౌంట్లు వాళ్ళ పర్సనల్ అకౌంట్లకి వేసుకోవడం, కొన్ని అయితే పర్సనల్ పేర్లతో, కొంతమంది వ్యక్తులను పంపించి క్యాష్గా తెప్పించి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ ఆర్గనైజేషన్లోనైనా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది మినిమంగా ఉంటాయి. వెరీ వెరీ మినిమం, స్మాల్ అమౌంట్స్ కోసం పెట్టి క్యాష్ అంటారు దాన్ని. కానీ లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే త్రూ చెక్ ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ జరగడం అనేది ఎవరికైనా తెలిసినటువంటి విషయం. అదిగాక ఈ డిజిటల్ ఏజ్లో ఎవడు కూడా కానీ క్యాష్ డ్రా చేసి క్యాష్ ఎత్తుకొని పోరు. వీళ్ళు చేసిన పని ఇక్కడ చూపిస్తారు. మీరు ఇక్కడ ఎవరో కె శ్రీనివాస్ తేజ, ఇక్కడ మీరు గ్రీనింగ్ లాగా కనపడిందే, ఇవన్నీ కూడా ఏంటంటే వేరే వ్యక్తులను పంపించి క్యాష్ తెప్పించుకొని వీళ్ళు జోబులు వేసుకునే డబ్బులు. ఇవి అందాజుగా చూపిస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా ఆడిటర్ ఆల్రెడీ అనలైజ్ చేసి పెట్టుంది. ఇట్ విల్ టేక్ టైం కాబట్టి జస్ట్ ఇమ్మీడియట్గా చెప్పడానికి. ఇవన్నీ కూడా గ్రీనింగ్ నన్ను చూడండి, 1,98,000. నెక్స్ట్ ఇక్కడ 1,60,500. ఇంకొక తెలివైన విషయం ఏంటంటే ఇక్కడ అన్ని రౌండ్ ఫిగర్లు చెప్తే తెలిసిపోతామని ఆడ్ అమౌంట్ కూడా వేస్తాడు. 1,61,500, 300 చూసేదానికి ఎవరికైనా ఏమనిపించంటే అమ్మో ఇదేదో రియల్ అయిన ఎక్స్పెండిచర్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేయడానికే కానీ ఈజ్ అ బిగ్ ఫ్రాడ్. దీని వెనక వాడు రామ్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, బోనాల ఖదీర్ ఆల్మాస్. ఈ వ్యక్తి పేరున రిపీటెడ్గా డబ్బులు తెప్పిస్తారు క్యాష్. ఎందుకు తెప్పిస్తారో ఆ డబ్బులన్నీ కూడా పాపం ఆయనకి ఏం తెలియదు, ఎంప్లాయీ తెచ్చి వీళ్ళ చేతికి ఇస్తుంటాడంటే. ఈ గ్రీనింగ్ ఈ ఎల్లో హైలైట్ ఏదైతే చేస్తుండానో వాళ్ళ పర్సనల్ అకౌంట్లకి వెళ్ళినవి, లేకపోతే పర్సనల్గా డ్రా చేసింది. ఈమెవరు బి చంద్రమ్మ, 70,000, 60,000, 70,000 ఒకే రోజున. ఎవరు ఈమె? రామ్మోహన్ రెడ్డి ది గ్రేట్ వాళ్ళ భార్య. ఆమె ఎందుకు తీసుకుంది, ఏం ఉద్యోగం చేస్తుందని? ఇది పర్సనల్ అకౌంట్కి పర్సనల్ నేమ్స్ మీద డ్రా చేసిన అమౌంట్. నెక్స్ట్ ఇది మళ్ళా పూర్ణచంద్ర ప్రసాద్. ఇదేదో మనకి డౌట్ఫుల్, కానీ నేను
తెప్పించుకున్నారు, క్యాష్ తెప్పించారంటే పెద్ద అమౌంట్, సొంతానికి వాడుకున్నట్టే లెక్క. నెక్స్ట్ ఇక్కడికి రండి. BVSR ఎడ్యుకేషనల్ సొసైటీ 12 మే 2023లో ఈ సొసైటీ నా అంచనా ప్రకారము ఇక్కడ CTM దగ్గర ఏదో గ్లోబల్ స్కూల్ అనుకుంటా ఒకటి పెట్టాడు గోపాల్ రెడ్డి, దానికి సంబంధించిన సొసైటీ అనుకుంటున్నాను. డైరెక్ట్గా సొసైటీకి 10 లక్షలు తీసుకున్నాడు. ఇది ఎవరబ్బ సొత్తు? మా కాలేజీలో మా స్టూడెంట్ పెడితే వీడు దొంగగా ఆక్రమించుకొని ఫీజులు వసూలు చేసుకునింది. నెక్స్ట్ ఇక తర్వాత చూస్తే కేశవ్ అనే వ్యక్తి మీద ఇట్లా డబ్బులు డ్రా చేసేసి కూడా వాడుకున్నారు. ఈ గ్రీనింగ్ అంతా కూడా థర్డ్ పార్టీస్. ఏడు బోనాల ఖాదర్ ఆల్మాస్ సేమ్ ఇంతకుముందు చెప్పిన వ్యక్తే 1,08,500. ఇక్కడ లోకేష్ రెడ్డి ఈయన ఉన్న బతుక్కి 1 కోటి రూపాయల బిల్డింగ్లు ఆస్తులు సంపాదించుకున్నాడు కాలేజీ చేరిన తర్వాత. దాన్ని కూడా డీటెయిల్డ్గా మనం స్టడీ చేస్తాం తర్వాత, ఇప్పుడు టైం సరిపోదు. ఈయన ద్వారా కూడా క్యాష్ తెప్పించుకున్నారు. మళ్ళా చూడండి ఖదీర్ హసన్ ఎవరో, ఇంకా ఆల్మాస్, ఈయన ఖదీర్ ఆల్మాస్ అని మాటిమాటికి వస్తుంటారు చూడండి, 1,18,000. ప్రస్తుతానికి ఆయన మా కాలేజీలో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. ఎవరైనా అడగచ్చు, వాళ్ళకి ఏమంటే క్యాష్ తెచ్చిస్తాడు అంతే, పాపం ఆయనకేమి విషయం తెలియదు. తర్వాత ఇక్కడ చూడండి శంకర్ రెడ్డి 5 లక్షలు. ఏ ఆర్గనైజేషన్ వల్ల లక్షలు క్యాష్గా ఎవరికన్నా ఇస్తారా? ఏదైనా అన్ని ఆన్లైన్ పేమెంట్, దానికి ఒక పర్పస్ ఉంది, చూపించమనండి ఎందుకు ఇచ్చారు. తర్వాత మళ్ళా ఖదీర్ ఆల్మాస్ 1,34,400 ఏదో సంథింగ్ అండి. నెక్స్ట్ మూవ్ ఆన్. సో ఇక్కడికి వస్తే పాపం అది ఖదీర్ ఆల్మాస్ మళ్ళా 1,60,000. ఇక్కడ బి మల్లికార్జున్ రెడ్డి అంటే వాసుదేవరెడ్డి కొడుకు స్వయంగా ఆయన తీసుకున్న డబ్బులు ఎంత? 5 లక్షలు. 5 లక్షలు ఏమన్నా ఏం పర్పస్ తీసుకుంటాడు? జోబులు వేసుకుంటే దానికి అంతే. ఈ గ్రీన్ అన్ని కూడా చెప్పనవసరం లేదు. సేమ్ ఖదీర్ ఆల్మాస్ అనే వ్యక్తి మీద మిగతా శ్రీకాంత్ రెడ్డి వీళ్ళ అనేక ఫాలోయర్స్ దగ్గర డ్రా చేసినాయి. ఇంకా నెక్స్ట్ రండి ఇక్కడికి. బి రామ్మోహన్ రెడ్డి, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ద గ్రేట్ విలన్ 5 lakhs. శశికుమార్ రెడ్డి ఆయన కొడుకు 3,80,000. బి చంద్రమ్మ వాళ్ళ మిస్సెస్ ఎంత? 4,20,000. ఇవన్నీ ఏంటివి? ఫ్రాడ్లు కాదా? దీనికి ప్రూఫ్ ఇంతకంటే కావాలన్నా? ఇది బ్యాంక్ స్టేట్మెంట్. కాకపోతే మా రామ్మోహన్ రెడ్డి గోపాల్ రెడ్డి గ్రేట్లు ఏం చేస్తారు తెలిసిన? కృష్ణారెడ్డి బ్యాంక్ ఏజీఎం ఆయన బ్యాంకుని అంతా మార్చేస్తాడు, అన్ని రికార్డులు ఇట్లే చేసినాడు అనే వెధవ మాటలు మాట్లాడి తెలివి తక్కువ పెద్ద మనుషులు ఒప్పించు కొంతమందిని. అది కూడా నన్ను అడిగారు కొంతమంది, మీరు బ్యాంకు వాళ్ళు అంట కదండి అన్నీ మార్చేస్తారంట కదా అని. ఏమన్నా అర్థం ఉండే మాట అనేది? దీనికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇది కూడా నేను మార్చినానని కూడా నచ్చు వాళ్ళు. లెట్ దమ్ ఎంక్వైర్. నేనేమన్నా అంటే బ్యాంకు అన్ని కదా, కర్ణాటక బ్యాంకుకి పోయి రికార్డులన్నీ మార్చేసుకుంటాను అన్నట్టు. అది వాళ్ళు చెప్పేటువంటి పనికి మారినటువంటి సంజాయిషి. నెక్స్ట్ హిమబిందు రామ్మోహన్ రెడ్డి కూతురు, మొదటి పెళ్ళాని కూతురు, 5 లక్షల రూపాయలు. దేనికి? ఏమన్నా ఫ్రాడ్ కాదా ఇది? మళ్ళా పాపం పూర్ ఖదీర్ ఆల్మాస్ 1,50,000 వన్స్ అగైన్. అంటే రేపు తగ్గుకుంటే వీడి తగ్గుకోవాలని వద్దన్న వాళ్ళ అన్ని ఆయిలు. మళ్ళా వై శంకర ఇంతకుముందు సర్టిఫికెట్లు కొట్టేసేసి దొంగతనంలో ఇరుక్కుండే ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఈయన కూడా ఇంత తెచ్చి వీళ్ళకు అనుగాడు. మళ్ళా వై శంకర ఎందుకు తెస్తాడు ఇట్లా లక్షల రూపాయలు ఎవరైనా కానీ? నెక్స్ట్ వన్ మోర్ థింగ్, హిమబిందు మళ్ళా వచ్చింది 43,000. సో నెక్స్ట్ చెన్నకేశవులు ఇంతకుముందు వచ్చిన వ్యక్తి 50,000. ఎందుకో డ్రా చేస్తాంటారు అంతే. మళ్ళా మల్లికార్జున్ రెడ్డి 89,000. వీళ్ళు సొంత వాళ్ళు. రామ్మోహన్ రెడ్డి 10,500. మళ్ళీ అదే రోజున రామ్మోహన్ రెడ్డి 99,000. నెక్స్ట్ మల్లికార్జున్ రెడ్డి 35,500. మరి పొద్దున బహుశా నేను జీతం అనొచ్చురా, ఈ స్మాల్ అమౌంట్. మిగతా ఇక్కడ చూడండి పాపం ఆల్మాస్ మళ్ళీ వచ్చేసాడు 1,88,000. మళ్ళీ ఈ ఖదీర్ ఆల్మాస్ మళ్ళీ వచ్చాడు 50,000. మళ్ళీ గ్రేట్ మల్లికార్జున్ రెడ్డి ఈ అమౌంట్ చూడండి, చాలా తెలివి వీళ్ళకి 83,150. అది చూస్తే ఏమనుకోవాలంటే ఓయమ్మ ఇదేదో కరెక్ట్గా లెక్కలు వేసేసి డబ్బు తీసుకున్నాడు, కానీ ఇది ఫ్రాడ్. రైట్? ఇవన్నీ అవే పాప. ఈ గ్రీన్ ఇక్కడ నిమిషం బ్లూ ఏదో ఉంది కదా, ఎల్లో కలర్, ఎవరో గీత అంట. ఈ గీత ఎవరో మనకు తెలియదు. ఇక్కడ 5 లక్షల రూపాయలు. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్రాడ్ ఆఫ్ హై డిగ్రీ ఫ్రాడ్ విచ్ కెన్ బి ఈజీలీ ప్రూవ్డ్. దీన్నే ప్రూవ్ చేయడానికి పెద్ద ఎవరు తెలుగులో చార్టెడ్ అకౌంటెంట్లు లేకపోతే డిటెక్టివ్లు అవసరంలే. ఎనీ కామన్ మ్యాన్ కమిటీ అండ్ అండర్స్టాండింగ్ దట్ నేనేదైతే కర్ణాటక బ్యాంకులో 2023 నుండి 24 దాకా 1,19,50,000 అనేది తేల్చాను, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ కరెక్ట్. ఐ కెనాట్ సే 100% బికాస్ కొన్ని మిస్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి నేను చెప్పిన దానికంటే ఎక్స్ట్రా ఫ్రాడ్ కూడా ఉండొచ్చు దీంట్లో. నేను ఫ్రాడ్ అని చెప్పిందంటే కొంచెం నీతి నిజాయితీ కూడా ఉండొచ్చు. పొరపాటున ఏదన్నా మంచి యూజ్ కూడా
ప్రాపర్ యూస్ కూడా చేసి ఉండొచ్చు, దట్ ఐ కెనాట్ డినై. కాబట్టి ఇది వీళ్ళు చేసింది. దీన్ని బట్టి ఏమని చెప్పచ్చు, నేను చేసిన 5 కోట్ల ఫ్రాడ్ను ఆ వెధవల్ని ప్రూవ్ చేయమనండి. నేను ఆల్రెడీ 1,19,00,000 ఏదైతే ఉన్నాడో కొంచెం హెచ్చు తక్కువగా నేను ప్రూవ్ చేయడానికి సిద్ధం. రైట్. ఇంకొకటి కూడా అదే మీటింగ్లో ఇంకొక విషయం, తర్వాత ఇది ఈ మీటింగ్లో కలెక్టర్ మీటింగ్లో నేను చెప్పింది. ఇది సబ్ కలెక్టర్ మీటింగ్ అయిపోతే ఒకసారి కలెక్టర్ గారికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, మా అకౌంట్లో డబ్బులు వేయాలా సార్, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, స్కాలర్షిప్ రాలేదని ఎక్స్ప్లెయిన్ చేశాం. అంతేకాకుండా ఆ 2016, 19 మూడేళ్లలో మేము నడిపినప్పుడు గవర్నమెంట్ కొన్ని అరియర్స్ ఇచ్చింది. అరియర్స్ డబ్బులు మా అకౌంట్లో వేసింది. మా టైంలో సంబంధించిన అరియర్స్ మా అకౌంట్లో వేస్తే మేము తీసుకునేదానికి వీలు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి అప్పుడుకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి మా అకౌంట్లను హోల్డ్ పెట్టించేశారు. అంటే డ్రా చేయకుండా ఆపేశారు. అంటే ఏంటి, ఆ అమౌంట్ వచ్చి మేము నడిపినప్పుడు సంబంధించిందంటే మేము ఆల్రెడీ ఖర్చు పెట్టి కాలేజీ నడిపాము. గవర్నమెంట్ నిదానంగా ఇచ్చినందువల్ల దట్ ఈస్ కాల్డ్ అరియర్స్. అరియర్స్ ఎవరికి రావాలి ఆ టైంలో? మాకే రావాలి. కానీ మమ్మల్ని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టే దురుద్దేశంతో వాళ్లకు ఉన్న వైసీపీ లింకులను పెట్టుకొని మాకు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రెషర్ తెచ్చి అకౌంట్లో బంద్ చేసి ఆపారు. ఓకే, ఇది ఒక అన్యాయం. అయితే సబ్ కలెక్టర్ దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాం, సార్ కాలేజీ డెవలప్మెంట్కు కెమికల్స్ చూడడానికి ఇబ్బందిగా ఉంది, మాకు స్కాలర్షిప్లు కూడా పడలేదు, 5 నెలలు అయిపోయింది, 4 నెలలు 5 నెలలు, పాత డబ్బులు మా అట్లే ఉన్నాయి, అది మాకు రావాల్సిన డబ్బులు. అప్పుడు ఉన్న ప్రభుత్వం పెద్దలు మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో డబ్బులు బ్లాక్ చేసి పెట్టినారు. హోల్డ్లో ఉంది అమౌంట్, మా అకౌంట్లోనే ఉన్నది, దానికి పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాం. దానికి అబ్జెక్షన్గా ఈ గ్రేట్ గోపాల్ రెడ్డి, ద సూపర్ మ్యాన్, మా చదువులో కాదు దొంగతనాల్లో, వీడు వచ్చి సబ్ కలెక్టర్ ఉన్నాడు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఉన్నారు. ఆ రోజు ఐ థింక్ మండే అనుకుంటా, గ్రీవెన్సెస్ డే, చాలామంది అఫీషియల్స్ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ అందరి ముందర ఏం చెప్పాడంటే, సార్ హోల్డ్లో ఉంది చూడు అమౌంట్, దాన్ని రిలీజ్ చేయకూడదు సార్ అన్నాడు. ఆయన ఎందుకు అని అడిగాడు. దాంట్లో మాకు భాగం రావాలా సార్ అన్నాడు. కలెక్టర్ గారు అందుకని, అయ్యా ఎంత భాగం రావాలి మీకు అన్నాడు. ఇమ్మీడియట్గా ఏమీ తడబడకుండా 70 లక్షలు రావాలా సార్ అన్నాడు. హోల్డ్లో ఉండే అమౌంటే ఇండియన్ బ్యాంకులో 50 లక్షలు, మిగతా స్టేట్ బ్యాంకులో 10 లక్షలు, అంటే అంతా 60 లక్షలు. ఆ 60 లక్షలు రిలీజ్ అయింది వచ్చి మా పీరియడ్కి సంబంధించింది. ఈ గోపాల్ రెడ్డి అనేవానికి ఎలాంటి హక్కు లేదు. అయినా 70 లక్షలు అన్నాడు. మొగాను ఉంచాడు కలెక్టర్, సిగ్గు లేదా అన్నట్టుగా. ఏమని, ఉండేదే 60 లక్షలు అయితే వాని భాగానికి 70 లక్షలు ఎట్లా వస్తుంది? కాబట్టి ఇంత ఫేక్ గాడు వీడు చెప్పే మాటల్లో ఏ మాత్రము నిజం ఉండదు. ఎంత అసహ్యంగా ఉంటుందంటే ఎవడైనా వింటే కొంచెం ఆలోచిస్తే ముఖాన్ని ఉంచుతారు. సో ఇది అయిపోయింది కదా, ఇదే విషయం ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయమే ఇది అన్నట్టు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ విధంగా సో మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా 7/8/2016 నుండి, అంటే ఆగస్టు 16 నుండి ఆగస్టు 2019, అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాలకు పైబడి శశివర్ధన్ రెడ్డి సెక్రటరీ కరస్పాండెంట్గా, బి శ్యామలమ్మ ప్రెసిడెంట్గా, మిగతా 7 మంది మా మెంబర్లతో కలిసి కాలేజీని నడపడమంటూ జరిగింది. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. గోపాల్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు మరియు రికార్డ్స్లో ఉన్నట్టు అన్ని విధాలా ఈ 3 ఏళ్ళు అనేది మేము నడపడం జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా, ఏమి మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరిగినా ప్రూవ్ అయితే దాన్ని పెనాల్టీతో సహా కట్టించడానికి మేము రెడీ ఈ 3 ఏళ్లలో. అర్థమైందా? కాబట్టి ఈ 3 ఏళ్ళు అనేది మేము ఉన్నామన్న విషయము మేము అక్షరాలా ఒప్పుకుంటున్నాం. నెక్స్ట్, ఈ బిఎస్ఎన్ గ్రూప్ వారు 20% భాగాన్ని ఏదైతే రమేష్ కుమార్ రెడ్డి సిఆర్ఆర్ గ్రూప్ ఉందో వాళ్ళని మేము కొనుక్కున్న విధాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఈ శ్రీరాములు నాయుడు సమక్షంలో 6 నెలల పాటు జరుగుతున్న మీటింగ్లో మొట్టమొదటిసారి నుండి కొన్ని రోజులు రాకపోయినా రమేష్ కుమార్ రెడ్డి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు దాకా బిఎస్ఎన్ గ్రూప్ వారి మీద కసి ఉండేది రమేష్ కుమార్ రెడ్డికి. ఎందుకంటే వీళ్ళు రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి నేను చిన్న భాగస్తునైన నన్ను మోసం చేసి డబ్బులు కొట్టేసినారు అనే కసి ఉండేది. ఎప్పుడైతే లెక్కలన్నీ చూస్తూ వచ్చారో ఆయన కూడా అర్థమైపోయింది డబ్బులు ఎవరు కొట్టేశారు అంటే ఓన్లీ రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళు కొట్టేశారా తప్ప నాలాగా
ఈ బిఎస్ఎం శ్యామలమ్మ గ్రూప్ వాళ్ళు నష్టపోయిన అయిపోయినారు అనేటువంటి అండర్స్టాండింగ్కి వచ్చేసాడు. ఆ కారణంగా ఏం చేశాడు, ఇంకొక అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే ఆయనకి, ఇన్నేళ్ళు నేను కోర్టులో పోరాడితేనే కృష్ణారెడ్డి నన్ను నమ్మలేదు, చూడు ఇప్పుడు వాళ్ళు కూడా మోసపోయినారు, వాడు దొంగ వెదవ అని చెప్పి నమ్మి పట్టుకొని ఉండింటే కృష్ణారెడ్డి కూడా సేఫ్ అయిపోయిండేవాడు కదా అనుకోండి. కాకుండా అంతేకాక పాపం కృష్ణారెడ్డి ఎందుకు మోసపోతాడు తెలుసుంటే, సో కృష్ణారెడ్డి కూడా తెలియకుండానే మోసపోయినాడనేటువంటి ఒక మంచి భావన కలిగింది ఆయన. ఆ కారణంగా ఏం చేశాడంటే, ఇది ఇప్పుడే తేలలేదు సార్, నా వల్ల కాదు, ఇంకా దయచేసి నా భాగాన్ని మీరు కొనుక్కోండి అని దీనికి శశివర్ధన్ రెడ్డి అని మంచి మీడియేట్ చేసి, ఎందుకంటే కృష్ణారెడ్డి అంటే రమేష్ రెడ్డి కోపం, అందుకని నా ద్వారా రాలే ఈ ఇష్యూ వచ్చి శశివర్ధన్ రెడ్డికి చెప్పాడు. ఇక మీ నాన్నని కన్విన్స్ చేస్తే నా భాగం ఇచ్చేసి పోతాను అబ్బాయి, ఏదో రీజనబుల్ డబ్బులు ఇవ్వండి నాకు అన్నాడు. అంటే ఆయన పెట్టుబడి పెట్టింది 13 లక్షల చిల్లర ఎంతో ఉంది, దానికి గాను 1,10,00,000 రూపాయలు మీరు ఇచ్చినట్టయితే నేను వదిలేసి వెళ్ళిపోతానన్నాడు. దాన్ని నాకు యాక్చువల్గా కృష్ణారెడ్డి గారు నాకు పెద్దగా ఇష్టం లేకపోయినప్పటికీ ఇంకా మా అబ్బాయి తెచ్చిన ప్రపోజల్ అందులోనే ఇంకా లాగినందులో ఉపయోగం లేదని అప్పులు చేసి, ఇది కూడా ఎందుకు చెప్తున్నట్టు క్లియర్గా దానికి కూడా రికార్డు ఉంది, నేను అప్పులు చేసి బ్యాంకులో, ఎందుకంటే అది కూడా రికార్డే, ఈ ఎదవల్లాగా రికార్డు లేని మాటలు మాట్లాడినాను, రికార్డులు అన్నీ చూపిస్తాను. అప్పులు చేసి 5 లక్షలు 6 లక్షలు కానీ కాలేజీకి సంబంధించిన డబ్బులు వాడుకోవడం జరిగింది. 5-6 లక్షలు, 1,10,00,000, మిగతాదంతా కూడా నా డబ్బులే. మోరోవర్ ఆ వాడుకోవడం కాలేజీ నాది, వాళ్ళది కాదు. 2000 డిసెంబర్ 16 నాటికే వెళ్ళిపోయారు వాళ్ళు. సో నేను కాలేజీ డబ్బులు వాడుకున్నా, ఇంకో డబ్బులు వాడుకున్నా, నోబడీ టు క్వశ్చన్ ఇట్. కానీ వాళ్ళు ఒక ప్రచారం చేశారు, ఏమని, ఈ కాలేజీలో 20% భాగము ఆ టైంలో వచ్చిన లాభాల నుండి కొన్నారు కాబట్టి మాకు కూడా భాగం వస్తుంది, ఈ వెధవలాజిక్ అన్నట్టు వీళ్ళు. సో అసలు వీళ్ళు మెంబర్లు కదా, నెంబర్ 1. ఒకవేళ మెంబర్లని అనుకున్న వాళ్ళు పెట్టిండేది మొత్తం ఒక 6 లక్షల రూపాయలు కాలేజీలో వచ్చిన లాభాన్ని వాడుకున్నానే తప్ప 1,04,00,000 రూపాయలు నేను ఇండియన్ బ్యాంకులో మా పిల్లల పేర నా పేర లోన్లు తీసుకొని మా పెట్టుబడులు పెట్టాం. కాబట్టి ఇది కూడా ఆ వెధవలు అర్థం చేసుకుంటే బాగుంటుందని నా విన్నపం. తర్వాత ఏం చేశాము, రమేష్ కుమార్ రెడ్డి కన్విన్స్ అయిపోయాడు, ఏమని, కొట్టేసిన విధానం వచ్చి రామ్మోహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి కానీ పాపం కృష్ణారెడ్డి వాళ్ళు కూడా నాలాగా మోసపోయినారు అని సహృదయంతో శశివర్ధన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక ఎంఓయూ ఎంటర్ అయినారు. ఏమని, నా భాగాన్ని 1,10,00,000 అమ్ముకుంటానని చెప్పి ఒక లెటర్ రాయించాడు 22/10/2017లో. రాసిచ్చిన ఎవరికి, శ్యామలం, ఎందుకంటే సొసైటీ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ పేరును లెటర్ రాయించి నేను నా భాగాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, నా డబ్బులు నాకు ఇవ్వండి 1,10,00,000 అన్నాడు. 13 లక్షలకు గాను 1,10,00,000, ఇట్స్ ఎ రీజనబుల్ రిటర్న్, కాబట్టి మేము కూడా ఒప్పుకున్నాము. తర్వాత ఎంఓఈ ఎంటర్ అయినా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఎవరి మధ్య, సొసైటీ మధ్య, అంటే శ్యామలమ్మ ప్రెసిడెంట్గా రమేష్ కుమార్ రెడ్డి వీళ్ళు అదర్ పార్టీ, సెకండ్ పార్టీ గాను, శ్యామలమ్మ తర్వాత శశివర్ధన్ రెడ్డి, వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టి, వీళ్ళ పక్కన రమేష్ కుమార్ రెడ్డి, సురేష్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ సిపి రాజారెడ్డి అనుకుంటా, సరోజమ్మ వాళ్ళ అమ్మ, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రేపు పొద్దున్న ఇబ్బంది పెట్టడం వాళ్ళ సంతకాలు కూడా పెట్టించాం. పెట్టించి సుమారు 2017లో కొంచెము, 18లో కొంచెము, 19 మార్చి దాకా మాకు టైం ఇవ్వడం జరిగింది డబ్బులు ఇవ్వడానికి. మేము 18 లోపలే కట్టేసేసి వాళ్ళ భాగం కూడా తీసుకోవడం అయింది. అంటే ఇప్పటికీ గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి గ్రూప్ వాళ్ళు డిసెంబర్లోనే మెంబర్షిప్ కోల్పోయారు, కానీ వాళ్ళ పెట్టుబడి కొద్దిగా ఉంది, కాదనడానికి లేదండి. అదేవిధంగా రమేష్ కుమార్ రెడ్డి స్వతహాగానే గ్రూప్కు వదిలేసేసి మెంబర్షిప్ వదిలేయడం కానీ డబ్బు తీసుకుని తన పెట్టుబడిని కూడా మాకు అమ్ముకున్నాడు. ఇది జరిగినటువంటి విషయం. ఎంఓఏ ఎంటర్ అయిన తర్వాత ఆ ఎంఓఏలో భాగంగా డబ్బులు తీసుకున్నందుకు గాను మన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఆ ఓపీ నెంబర్ 94/2007, 150/2009, ఈ 2 కేసులను కోర్టులో విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ కోర్టు ఆర్డర్లో కానీ మా ప్రేయర్లో కానీ ఈ విధంగా ఎంఓఈ ఎంటర్ అయినట్టు, ప్రెసిడెంట్ శ్యామలమ్మ ఎంటర్ అయినట్టు కూడా రికార్డు చేయబడింది. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, శ్యామలమ్మ వీళ్ళంతా కేసులు విత్డ్రా. రామ్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వై రామ్మోహన్ రెడ్డి అనే మా సైడ్ గ్రూపు, వీడు మా ఆపోజిట్ వాడు బి రామ్మోహన్ రెడ్డి, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వీళ్ళంతా కూడా మా తరఫున సంతకాలు పెట్టి, వాళ్ళ తరఫున వచ్చిందో ఇదో రమేష్ కుమార్ రెడ్డి, ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టినట్టు ఉన్నారు సంతకం. ఈ విధంగా సంతకాలు పెట్టి అప్పటిదాకా ఉన్నటువంటి ఈ 2 సివిల్ కేసెస్ కూడా ఇంకొక విషయము,
సభికులకందరికీ వివరించదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు చేసిన అభియోగం అంటే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు 3 కోట్లు సంపాదించారని, అందులో 1,10,00,000 పెట్టి భాగం కొన్నారని, కాబట్టి మాకు భాగం ఉంటుంది అనేటువంటి ఆరోపణకి ఎవిడెన్స్గా ఇప్పుడు నేను మీకు ఈ స్లైడ్ చూపిస్తాను. సెటిల్మెంట్ బిట్వీన్ బిఎస్ఎం గ్రూప్ అండ్ సిఆర్ఆర్ గ్రూప్ పేమెంట్స్ మేడ్. ఇది నేను ఇచ్చింది చెక్కులు ఏదో అన్అఫీషియల్గా జోబులో పెట్టి ఇవ్వాలా ఆ ఎదవాళ్ళు చెప్పినట్టు అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది చెప్పడంలా. నేను చెక్ నంబరు డేటుతో సహా ఎంతెంత ఇచ్చాం మేము అనేది వరుస ఇవ్వబడింది. ఇవి చెక్ డేట్లు, చెక్ నంబర్లు, మొత్తం అమౌంట్ ఎంత 1,10,00,000. ఇది ఇండియన్ బ్యాంక్ చెక్కు ద్వారా బి శ్యామలమ్మ ప్రెసిడెంట్ గాను, బి శశివర్ధన్ రెడ్డి సెక్రటరీ కరెస్పాండెంట్ గాను సంతకాలు పెట్టి వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ అకౌంట్ ద్వారా పే చేయనటువంటి డబ్బులు ఇవి. దీన్ని కూడా మళ్ళీ బ్యాంకు వాళ్ళ కాబట్టి అన్ని మార్చేస్తుంటారు. మీరు ఊహించండి, ఎదవల చేసే ఆరోపణలు ఎంతవరకు నిజం. ఇవేమన్నా నేను మార్పించగలను? నేను బ్యాంకులో ఏజీఎంఏ మంచి పొజిషన్లోనే ఉన్నాను, అయినంత మాత్రాన బ్యాంకులో నేను మార్పిడి చేస్తాను. ఇది కూడా పబ్లిక్లో స్ప్రెడ్ చేసిన ఒక అపోహ కాబట్టి దాన్ని డిస్పెల్ చేసే ఉద్దేశంతో మీకు ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. రెండోది, మేము ఈ 1,10,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాం? వాళ్ళలాగా దొంగతనాలు చేసి తీసుకురాలా మేము చెప్పలేకుండా పోవడానికి. ఇటు చూడండి మీరు. సో ఇన్వెస్ట్మెంట్లు ఎవరెవరి దగ్గర నుంచి శ్యామలమ్మ 1,75,000 తెచ్చింది. సో ఇవన్నీ కూడా అకౌంటెడ్ మనీనే, అన్అకౌంటెడ్ కాదు. సో గోవర్ధన్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ చూడండి. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి ఎంత 3 లక్షలు, ఇది 25, 2,50,000. సో ఈ విధంగా టోటల్ చేసినట్టయితే ఇవి వాళ్ళ సోర్సెస్ నుండి వచ్చినవి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, విష్ణు కానీ గోవర్ధన్ కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మా మిస్సెస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అసెసి, శశివర్ధన్ రెడ్డి శాలరీడ్ ఎంప్లాయీ అప్పటికి, అంటే మా కాలేజీలోనే ఉండేవాడు కాబట్టి ఆయనకి ఎంత శాలరీ ఇచ్చాం, ఆ సోర్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు. తర్వాత ఇదేంటి 1 సంవత్సరం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వాగ్దేవి ఎడ్యుకేషన్. నెక్స్ట్ అంటే మీకు చెప్పాను కదా 2-3 ఏళ్లుగా ఇచ్చాం. ఈ డబ్బులంతా 1 సంవత్సరం ఇచ్చేదానికి వీలు కాలేదు. ఆ డబ్బులు ఏ సంవత్సరము, ఏ అకౌంట్ నుండి, ఏ చెక్కు ద్వారా డబ్బులు ఇచ్చాయన్న డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనపడతాయి. నెక్స్ట్ ఈ విధంగా చూసుకుంటా పోయితే సూరచి మా కోడలు, ఆమె ఎంత డబ్బు ఇచ్చింది, ఇవన్నీ చూసినట్టయితే ఈ అమౌంట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మొత్తము 99% వచ్చిందంతా వచ్చి 1,10,00,000 ఇందులో వచ్చాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ కాలేజీ అకౌంట్ నుండి తీసుకున్న డబ్బులు ఎంత అంటే 6,98,250. ఇది కాలేజీ నుండి వచ్చింది. వాళ్ళు చెప్తుంటారు మొత్తం కాలేజీలో సంపాదించిన డబ్బులే పెట్టేసినారని. ఇది కాదు అనడానికి ప్రూఫ్ తీసుకున్నాం, లేదనడానికి. ఇవన్నీ కూడా ఆడిటింగ్ చేయిస్తూ రికార్డుగా ఉండి ఎవరడిగినా నేను చూపించడానికి రెడీ. దీన్ని తప్పు అని ప్రూవ్ చేయమని. నెక్స్ట్ ఇటువంటి ఎంటైర్ డిస్కషన్ని మీకు మైండ్లో నాటుకునే విధంగా ఒక చిన్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్ పెట్టాం. జస్ట్ ఇట్స్ ఫర్ ఫన్ సేక్ ఓన్లీ, డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. బట్ ఎంటైర్ మెసేజ్ ఏదైతే చెప్పినా ఇక్కడ చూపించబడింది. ఇదో శ్యామలమ్మ ప్రెసిడెంట్ గారు ఈయనకి 1,10,00,000 రూపాయలు ఇస్తున్నట్టు రమేష్ కుమార్ రెడ్డి గారికి. దీనికి అంతటికి మధ్యవర్తిగా వ్యవహరించిన సెక్రటరీ కరెస్పాండెంట్ శశివర్ధన్ రెడ్డి. సో ఈజీగా ఇక్కడ 1.1 crore అని ఉంది. ఇక్కడ బిఎస్ఎం గ్రూప్ పేడ్ 1.1 crore అనేది రాయబడింది. అగ్రిమెంట్ 2017, 18, 19 దాకా పే చేసేదానికి ఎంఓఏ ఎంటర్ అయినట్టు. 20% షేర్ టేకన్ బై బిఎస్ఎం గ్రూప్, అంటే ఆయనకి డబ్బులు ఇవ్వడము తీసుకోవడం అనేది. ఇట్స్ ఓన్లీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. రైట్. 2016 ఆగస్టు 7వ తారీఖు నుండి ఆగస్టు 2019 దాకా ఇంతకుముందు అనుకున్నట్టు మేమే కాలేజీని శశివర్ధన్ రెడ్డి సెక్రటరీ కరెస్పాండెంట్గా, బి శ్యామలమ్మ ప్రెసిడెంట్గా నడపడమంటూ జరిగింది. ఇంతకుముందే మీకు చెప్పినట్టు ఈ టైంలో జరిగిన ఏ అవకతవకలైనా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ టైంలో కూడా 3 సంవత్సరానికి 1 కోటి రూపాయలకు పైన లాభం వచ్చింది. మరి 1 కోటి రూపాయల లాభం వస్తే ఏం చేసినారు సార్, మీరు జోబులు వేసుకున్నారని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే వాళ్ళనేమో అన్నారు వాళ్ళు జోబులు వేసుకున్నారని, మీరు జోబులో కాకుండా బ్యాండ్ జోబులు వేసుకున్నారా ఏంటి అనేది అనుమానం రావచ్చు. దానికి వివరణ, సొసైటీలో సంవత్సరానికి ఎంతెంత వచ్చింది, దేనికి వాడాం. మా 3 ఏళ్ల టైంలో సొసైటీ మెంబర్లకు వడ్డీ చెల్లింపు 98,90,000, ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు. ఎందుకైంది సార్, 1 సంవత్సరంలోనే ఇంత వడ్డీనా? కాదు. వీడు కాలేజీ పెట్టినప్పటి నుంచి 2004-05 సంవత్సరం నుండి మొదలుపెట్టి ఇప్పటిదాకా కొద్దిగా నామినల్గా వడ్డీ ఇచ్చాడే తప్పితే వడ్డీ ఇవ్వలేదు. ఆ అక్రూడ్ వడ్డీ ఏదైతే ఉందో, అక్రూడ్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ అంతా
ఇప్పుడైతే లాభాలు వచ్చినాయో, లాభాలు ఎవరికి ఇవ్వాలి నేను? పాత ఎవరైతే వడ్డీ రూపంలో సొసైటీకి ఇచ్చినారో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది వివరణ. ఎందుకంటే దీంట్లో కూడా మీకే డౌట్ వస్తుంది. ఫస్ట్ ఒక సంవత్సరంలో ఎంత వడ్డీ అవుతుంది? 2004-05 నుండి పైసా ఇవ్వాలా, ఇస్తే కూడా నామినల్గా ఇచ్చాడు, మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టి ఇచ్చేశాడు. సో ఏదైతే అక్యుములేట్ అయినటువంటి వడ్డీ ఉందో లోన్ల రూపంలో సొసైటీ ఇచ్చిన మెంబర్లకి దగ్గర రూ. 1 కోటి ఇచ్చేయడం జరిగింది. రెండోది, బీఆర్ఆర్ గ్రూప్ వారి పెట్టుబడుల చెల్లింపు 70.54 లక్షలు వాళ్ళ పెట్టుబడి ఉంది ఆ రోజు నాటికి. ఎవరిది? రామ్మోహన్ రెడ్డి గ్రూప్ వాళ్ళది. మరి దీన్ని ఎట్లా చెల్లించినారు సార్? డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఇచ్చేసినారంటే ఎట్లా ఇస్తాము? ఆల్రెడీ వాడు 9,20,00,000 ఫ్రాడ్గా ఉన్నప్పుడు వారి డబ్బులు తిరిగి వానికి ఇవ్వము. ఏం చేశాము? వాడు పెట్టుబడిలో వాడు ఇవ్వాల్సిందని అప్రాపరేట్ చేయడము, కొంత భాగం ఏం చేసినా అంటే సర్టిఫికెట్లన్నీ ఎత్తుకొని పోయి రామ్మోహన్ రెడ్డి గోపాల్ వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని స్టూడెంట్స్ దగ్గర ఫీజు వసూలు చేశాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళ డబ్బులు ఇన్ఫ్లుయెన్స్తో, పవర్ ఇన్ఫ్లుయెన్స్తో ఆ కేసును ముందరికి పోలేకుండా చేసింది. అప్పుడు మేము ఆడిటర్ని సంప్రదించి అతని యొక్క సలహా ప్రకారము ఏదైతే డబ్బులు అన్అకౌంటెడ్గా వాళ్ళు వసూలు చేసుకున్నారో దాన్ని కొన్ని ప్రూఫ్ల ఆధారం పెట్టుకొని ఎంత డబ్బు అందాసుగా వసూలైతుందని లెక్కేసి వాళ్ళ డబ్బును కూడా ఇన్కమ్ కింద చూపించి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 70 లక్షల పెట్టుబడిని నిల్ చేయడం జరిగింది. అంటే 2019 సెప్టెంబర్ నాటికి వీళ్ళ పెట్టుబడులు నిల్ అయిపోయాయి. అంటే మేము ఇప్పుడు ఆగస్టు దాకా చెప్పాం. సెప్టెంబర్లో బ్యాలెన్స్ షీట్ వేసి ఆ బ్యాలెన్స్ షీట్ ప్రకారము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 70 లక్షలు కూడా అప్రాప్రియేట్ జరిగింది. అంటే వాళ్ళు దొంగగా కొట్టేసిన డబ్బులు కూడా కాలేజీ ఫీజు కింద ఇన్కమ్ కింద చూపించి వాళ్ళు పెట్టుబడిన పెట్టుబడిని నిల్లు చేయడం జరిగింది. రెండు, బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో పడితే ఇంతకుముందే అనుకున్నట్టు రాజకీయాల ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా బ్యాంక్ మేనేజర్కి లెటర్ రాసి హోల్డ్ పెట్టించారు, డబ్బులు తేనేయకుండా పెట్టించారు. అది 62 లక్షలు ఇప్పుడు కూడా బ్యాంకులోనే ఉంది. ఇది కాకుండా మూడవది ఏమైందంటే స్కాలర్షిప్ బకాయిలు ఏదైతే ఇంకా అరియర్స్ రావాలనో దాన్ని వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సుమారు 70 లక్షల దాకా వీళ్ళు మా టైంలో కాలేజీలో అకౌంట్ పడాల్సిన డబ్బుల్ని స్టూడెంట్ల అకౌంట్లు పడే విధంగా చేసి అక్కడి నుంచి డ్రా చేశారు. అంటే ఈ 70 లక్షలు కూడా ఇన్కమ్. నేను ఈ విషయాన్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెప్పించుకున్నాను. మీరు చూడొచ్చు, 1 ఫిబ్రవరి 2004. అంటే నేను ఎంతకు ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఈ దొంగ వేదాలు ఎట్లా దొంగతనాలు చేశారు అని కనుక్కుండేదానికి మీరు ఈ డేట్ చూడొచ్చు. ఇక్కడ నా పేరు కృష్ణారెడ్డి, ఇక్కడ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి డిప్యూటీ డైరెక్టర్ ద్వారా తెప్పించినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. ఇక చాలా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఆ డెప్త్కి పోతే అదే ఇంకొక పెద్ద సినిమా అవుతుంది, అది అనవసరం. జస్ట్ ఉదాహరణకి చెప్తున్నాను. సో ఇక్కడ సుమారుగా 70 లక్షల రూపాయల వరకు వాల్యూ ఉంటుంది. ఇది కూడా అందాసే, ఇంకా చాలా ఉంటుంది. కానీ మన ఈ పర్పస్ కోసం మాత్రము దీన్ని 70 లక్షల కింద అనుకుంటే మొత్తము 3,01,50,000 రూపాయలు, అంటే 3 కోట్ల రూపాయలు మీకు కనపడుతుంది. నిజానికి ఇది 3 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది 70 లక్షలు కాదు, నా అందాజు 1.5 to 2 crores దాకా ఉండే ఆస్కారం ఉంది. కాకపోతే ఏమంటే నాకు పూర్తిగా ఆర్టీఐ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు సహకరించలేదు. అక్కడ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అందకుండా కూడా చేస్తున్నారు. బట్ ఎప్పుడో ఒకసారి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెడతాను, లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందునే కేసు పెట్టి నేను ఈ డేటాను కూడా తెప్పిస్తాను. ప్రస్తుతానికి నాకున్న డేటా మాత్రమే మీకు. ఎప్పుడైతే మేము రమేష్ కుమార్ రెడ్డి భాగం 20% వాటా 1,10,00,000 రూపాయలు పెట్టుకుని కొన్నామో అప్పటికి రామ్మోహన్ రెడ్డి గ్రూప్ వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మెంబర్షిప్ పోయింది, రమేష్ రెడ్డి భాగము కొనేసుకున్నారు, ఇంకా మన పని అయిపోతుంది అని ఐడియాకి వచ్చి ఏం చేశారంటే ఫేక్ రెజల్యూషన్స్, అంటే ఒరిజినల్ రెజల్యూషన్ బుక్ మా ఇంట్లోనే ఉంటుంది, ఒక ఫేక్ రెజల్యూషన్ బుక్ తయారు చేశారు. ఏం డేట్తో? 4/9/2016. ఒక సైడ్ ఏం చేస్తున్నాడు, ఆ టైంలో సెక్రటరీ కరస్పాండెంట్ శశివర్ధన్ రెడ్డి ఉన్నాడని ఒప్పుకుంటూ అదే టైంలో మేము కాలేజీ నడుపుతుండగా వీళ్ళు సపరేట్గా ఒక రెజల్యూషన్ పెట్టుకొని డేట్ చూడండి 4/9/2016. ఇక్కడ పేజీ నెంబర్ చూడండి 2. మామూలుగా సొసైటీ పెట్టినప్పుడే 1-2 పేజీలు వస్తాయి ఎక్కడైనా. అంటే ఇన్ని రోజుల తర్వాత 2వ పేజీతో మొదలవుతుంది మళ్ళీ. అంటే ఏంటి, ఏదైతే రెజల్యూషన్ పెట్టి దీంట్లో మేమంతా ఆబ్సెంట్ అయినట్టు, శశివర్ధన్ రెడ్డి అందరూ వీళ్ళంతా ప్రజెంట్ అయినట్టు ఒక ఫేక్ రెజల్యూషన్ తయారు చేసి
రెన్యువల్ చేసుకునే ప్రయత్నం చేసినాను. సో ఈ ప్రయత్నంలో భాగంగా మేము కోర్టు కేసులు వేయడము, అది తప్పని చెప్పడము, వాళ్ళు మళ్ళా దాని మీద అప్పీలుకు పోవడము, ఇవన్నీ జరిగి అల్టిమేట్గా కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే హైకోర్టు మేము ఇక్కడ చెప్పలేము, ఈ విషయాలన్నీ లోయర్ కోర్టు అంటే సెకండ్ ఏడీజీ కోర్టు మదనపల్లిలోనే తెలుసుకోండి మీరు కాకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనే వ్యక్తి ఈ మేనేజ్మెంట్ ఎవరని నిర్ణయించలేడు. వాళ్ళు 2015, 16, 17 2 సంవత్సరాలకు సంబంధించిన లిస్టులు ఇచ్చి మమ్మల్ని గుర్తించండి అని అడిగినారు. అదేవిధంగా బి శ్యామలమ్మ గ్రూప్ వాళ్ళు నిజంగా కూడా ఇంతకుముందే అనుకున్నట్టు 3 ఏళ్ళు నడుపుతున్నాం కాబట్టి 2015, 16, 17 మరియు 17, 18 3 సంవత్సరాలకు లిస్టులు తీసి పెట్టుకోండి అని హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోర్టు తీర్పులో ఇక్కడ రామ్మోహన్ రెడ్డి వాళ్ళు 2015, 16, 17 సంవత్సరాలకు అప్లై చేసినట్టు వాళ్ళ లిస్టును ఈ 15, 16, 17 తీసుకోండి అని, అదేవిధంగా బి శ్యామలమ్మ వాళ్ళు 3 సంవత్సరాలకు అప్లై చేసినట్టు ఇక్కడ చూడొచ్చు మీరు 2015, 16, 17 మరియు 17, 18 దాకా 2 లిస్టులు తీసుకోండి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ తీర్పును ఆధారంగా వీళ్ళు ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర పోయినారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అంటే వాళ్లకు ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ టైంలో ఈ గ్రూప్లోని కొంతమంది మెంబర్లు దాంట్లో రాజకీయాల్లో ఉన్న కారణంగా వీళ్ళు కూడా వాళ్ళ సపోర్టర్స్ అయిన కారణంగా పెద్ద ఎత్తున రాజకీయ సహాయం తీసుకొని వీళ్ళు ఏం చేశారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేయించాలి. ఏ విధంగా రెన్యువల్ చేయించాలా, వాళ్ళది మాత్రం 2016, 17 వాళ్ళది రీసెంట్ అవుతుంది, మాదేమో 2017, 18 రీసెంట్ అవుతుంది. సో ఈ విధంగా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ టాప్ లెవెల్లో అంటే స్టేట్ లెవెల్లోకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి జూలై 8, 2019 ఈ డేట్న మా మెంబర్లందరినీ వాళ్ళు తీసేస్తున్నట్టు, వాళ్ళ మెంబర్లు వస్తున్నట్టు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించారు. ఇక్కడ మీరు కొద్దిగా క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే టైమింగ్ కనపడుతుంది 7:25 తెల్లవారుజామున. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే ఈ కాలంలో గవర్నమెంట్ ఆఫీసులు 10 గంటలకు ఓపెన్ చేసి పనిచేసే వాళ్ళే లేరు. ఆ టైంలో 7:25 తెల్లవారుజామున ఎప్పుడు వస్తారు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ వస్తారు. సో వీళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరనేది ఇప్పుడు అప్రస్తుతము, మీకు ఈవేళకి అర్థమై ఉంటుంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది చేసి మా మెంబర్లందరినీ అంటే ఇక్కడ వై రామ్మోహన్ రెడ్డిని మా మెంబరు, వీడు దొంగ రామ్మోహన్ రెడ్డి కాదు, వీడు వచ్చేది అవుట్ గోయింగ్ మెంబర్ని చూపించి బి శ్యామలమ్మ మా ప్రెసిడెంట్ అవుట్ గోయింగ్ మెంబర్, అదేవిధంగా శశివర్ధన్ రెడ్డి మా అబ్బాయి సెక్రటరీ కరెస్పాండెంట్, ఈయన కూడా వెళ్ళిపోయినట్టు ఈ విధంగా రెన్యువల్ చేయించారు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి. అంతా చేసినారే కానీ అన్నిటినీ దాచలేరు. దొంగ ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడన్నట్టు ఏదో ఒక దగ్గర చిన్న తప్పు చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ డేట్ వేయలేదు, ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి రెన్యువల్ దీని వేయలేదు. ఒకవేళ వేసినట్లయితే ఇక్కడ ఏం వేయాల్సి వస్తుంది, 2016, 17 అనేది వేయవలసి వస్తుంది. అది వేయకుండా బ్లాంక్ పెట్టారు. అంటే దీన్ని ఏ సంవత్సరందైనా అనుకోవచ్చు. సో ఈ విధంగా చేశారు. నెక్స్ట్ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అఫీషియల్ అయినా తప్పనిసరిగా పాటించాలి కాబట్టి వాళ్ళది తెల్లవారుజామున 7:25కి రెన్యువల్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 7:22కి 32కి అంటే 7 నిమిషాల తర్వాత మాది రెన్యువల్ చేశారు. మాది రెన్యువల్ చేసి ఏమని చెప్తారు క్లియర్గా చూడండి. ఇక్కడ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏం లే. శ్యామలమ్మ ప్రెసిడెంట్, వీడు బీరామరెడ్డి కాదు వైరామరెడ్డి మా చెల్లెలు కొడుకు వైస్ ప్రెసిడెంట్, శశివర్ధన్ రెడ్డి సెక్రటరీ కరెస్పాండెంట్, ఎర్రమరెడ్డి ట్రెషరర్, అమరావతమ్మ, విష్ణువర్ధన్ రెడ్డి, సురచి, కృష్ణారెడ్డి అంటే నేను కాదు కృష్ణారెడ్డి అంటే సురచి వాళ్ళ నాన్న జి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ మెంబర్లుగా ఉన్నట్టు ఏ సంవత్సరంలో 2000 ఫైలింగ్ యాన్యువల్ లిస్ట్ క్లియర్గా ఉంది చూడండి. ఏ సంవత్సరానికి ఇది 2017, 18. ఇప్పుడు మనకు ఎవరికైనా ఈజీగా అర్థమైంది ఏంటి,
2016-17 అనేది రీసెంటా, 2017-18 అనేది రీసెంటా? సో 2017-18 అనేది రీసెంట్. ఇప్పుడు ఈ లిస్ట్ కనిపెట్టినట్టయితే మేనేజ్మెంట్ మాదేనని తెలుస్తుంది కాబట్టి అదే రాజకీయ పలుకుడిని ఉపయోగించి మా లిస్టును బ్లాక్ చేసేశారు. అంటే రీసెంట్ లిస్టు వాళ్ళదే కనపడుతుంది. ఇప్పుడు ఏం చేశారు, మమ్మల్ని ఎట్లా బయట 3 ఏళ్ళుగా మేము ఉన్నాము, మమ్మల్ని బయట పంపించేదానికి వాళ్ళు ఆ ఫేక్ లిస్ట్ ఏదైతే ఇయర్ మెన్షన్ చేయకుండా ఉందో దాన్ని తెచ్చి పోలీసులకు చూపించడము, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చూపించడము, మాదే మేనేజ్మెంటు కావాలంటే లిస్టు చూసుకోండి అని చెప్పడము. మేము కోర్టు ఆర్డర్ చూపిస్తున్నప్పటికీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వం సంగతి మీకు తెలిసిందే, అంతా దౌర్జన్యము. ఆ దౌర్జన్యంలో భాగంగా మా మీద ఫాల్స్ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చొని అవమానపరిచి వాళ్ళు కాలేజీని ఆక్రమించుకున్నారు, దురాక్రమణ చేసి కూర్చున్నారు ఏమీ ఆధారం లేకుండా. అప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మమ్మల్ని మీ మేనేజ్మెంట్ లిస్ట్ తీసుకొని రండి అనేవాళ్ళు. మా మేనేజ్మెంట్ లిస్ట్ 17-18 కోర్టు ద్వారా చేయమన్నప్పటికీ ఆ లిస్టు కనపడేది కాదు. ఎందుకు? బ్లాక్ చేయబడింది. కాబట్టి మేము ఆ లిస్టు చూపించలేని పరిస్థితిలో మేము ఈ 6 ఏళ్ళు బయట ఉండాల్సి వచ్చింది. అందరూ అంటుంటారు, మరి ఈ 6 ఏళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోతా అంటారా? ఇది కూడా ఒక సమస్య పబ్లిక్ నుండి వస్తుంది. ఈ 6 ఏళ్ళు మేము చిన్నవాళ్ళం. ఇప్పుడున్న ఆ రాజకీయ నాయకులు ఎవరైతే, వాళ్ళ పేరు చెప్పడం అంత అవసరం లేదనుకుంటున్నాను, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత పవర్ఫుల్ అంటే ఎవరు వాళ్ళ మీద నిలబడలేనటువంటి పరిస్థితి. కాబట్టి మేము కాలేజీలో ఏమాత్రము చొరబడడానికి సహాయం చేయలేకపోయినాం. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో, అప్పుడే ఇమ్మీడియట్గా మేము వెళ్ళి పై అధికారులను కలవగా మా లిస్టుని అన్బ్లాక్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు పోయినా మా లిస్టే కనపడుతుంది, 2017-18 లిస్ట్. దీని ఆధారంగానే సీఎం గారికి రిప్రజెంటేషన్ పెట్టి ఆయన సహాయంతో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని కాలేజీలో రీఎంటర్ అవ్వడం అంటూ జరిగింది.